హలో అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా దిస్ ఈజ్ యువర్ శేషు అండ్ ఈ రోజు మనం ఈ వీడియోలో అన్ని న్యూమరికల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా క్లియర్గా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? సో అందులోనూ ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి న్యూమరికల్ క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు, ఇంపార్టెంట్ అడగొచ్చు. ఆప్షన్ చాలా పర్సెంటేజ్ ఉంది, ఖచ్చితంగా న్యూమరికల్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈ వీడియో పూర్తిగా చూడు, మ్యాక్సిమం అన్ని న్యూమరికల్ క్వశ్చన్స్ని కవర్ చేసేస్తున్నాం. ఓకే, టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారా? ఏమీ లేదురా, ఈ పీడిఎఫ్ ఏదైతే నేను ఈ వీడియోలో చెప్పేటువంటి పీడిఎఫ్ ఉందో అది కుదిరినంత వరకు మ్యాక్సిమం డిస్క్రిప్షన్లో లింక్ క్రియేట్ చేసి లింక్ పెడతా. ఓకేనా? సో అంటే ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రతిదీ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో నీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి క్లిక్ చేయి. సో అది నీకు పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ లెసన్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి మన అందరికీ తెలిసినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, అందరికీ తెలిసిందేంటి? ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా. సో ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా నుంచి మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు. పబ్లిక్ ఎగ్జామ్కి ఒక క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది. సో ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా ఎలా చెప్పాలి? బాక్స్ రిలేటెడ్గా ఉంటుంది. సరే, ఎంపిరికల్ ఫార్ములా అనగానే మనం బాక్సెస్ ఏ మోడల్లో వేసుకోవాలి? ఫస్ట్ వచ్చేటప్పటికి ఎలిమెంట్, ఫస్ట్ చూసుకో బాక్స్ ఏ విధంగా వేయాలనేది క్లారిటీగా ఉండాలి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేటప్పటిది ఎలిమెంట్, తర్వాత వచ్చేది పర్సంటేజ్. ఎలిమెంట్, పర్సంటేజ్, తర్వాత అటామిక్ వెయిట్. సో అటామిక్ వెయిట్ తర్వాత వచ్చేటప్పటికి పర్సంటేజ్, అటామిక్ వెయిట్ రాసావు కదా. సో ఇప్పుడు పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్ రాసుకోవాలి. తర్వాతది సింప్లెస్ట్ రేషియో. సో మొత్తం 5. మరలా ఒకసారి చెప్తాను చూసుకో. ఫస్ట్ ఏంటి? ఎలిమెంట్, తర్వాత వచ్చేటప్పటికి పర్సంటేజ్, తర్వాత వచ్చేటప్పటికి అటామిక్ వెయిట్, తర్వాత వచ్చేటప్పటికి పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్, తర్వాత వచ్చేటప్పటికి మనకి సింప్లెస్ట్ రేషియో. ఓకే, సో క్వశ్చన్లో ఏమేమి ఎలిమెంట్స్ ఇచ్చాడో ఒక్కసారి చూద్దాం. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఇదిగో కార్బన్ అనే ఎలిమెంట్ ఇచ్చాడు. కార్బన్ యొక్క పర్సంటేజ్ ఎంతంట? 10.36% అంట. సో 10.36%. ఓకేనా? సో 10.36 కాదు, 10.06. ఇది 10.06%. ఓకే, ఇక్కడ చిన్న మిస్టేక్ పడినట్టుంది, 10.06. సో కార్బన్ యొక్క పర్సంటేజ్ వచ్చేటప్పటికి 10.06, హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్ వచ్చేటప్పటికి 0.84, నెక్స్ట్ క్లోరిన్ యొక్క పర్సంటేజ్ వచ్చేటప్పటికి 89.1. సో మనం ఏం చేసాం? ఎలిమెంటు రాసేసాం, తర్వాతది పర్సంటేజ్ రాసేసాం. తర్వాత ఏంటి సార్? అటామిక్ వెయిట్. అటామిక్ వెయిట్ ఎలా రాయాలి? కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ అయితే 12, హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 1, క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ 35.5. ఈ వాల్యూస్ అయితే గుర్తుపెట్టుకోవాలరా. కొన్ని క్వశ్చన్స్లో మనకి అటామిక్ వెయిట్స్ ఇస్తాడు, కానీ కొన్ని క్వశ్చన్స్లో అటామిక్ వెయిట్ ఇవ్వడు. సో ఒకసారి గుర్తుపెట్టుకో, కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ అంతా 12, హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 1, క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ 35.5. సో తర్వాత ఏంటి? పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్. పర్సంటేజ్ ఎంత? 10.06 బై అటామిక్ వెయిట్ ఎంత? 12. సో 10.06 బై 12 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 0.84. సేమ్ అదే మోడల్లో పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్ 0.84 బై 1. సో 0.84 బై 1 ఎంత? 0.84. తర్వాత 89.1 బై 35.5 క్యాలిక్యులేట్ చేస్తే 2.51 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే, ఈ మూడిటిలో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 వాల్యూస్ వచ్చినాయి పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్ కనుక్కున్నప్పుడు. సో ఈ 3 వాల్యూస్లో ఏది చిన్న వాల్యూ? సో ఈ 3 వాల్యూస్లో 0.84 అనేది చిన్న వాల్యూ. ఏదైతే చిన్న వాల్యూ ఉందో ఆ చిన్న వాల్యూతో మొత్తం మూడిటిని డివైడ్ చేయాలి. సో ఇక్కడ నువ్వు ఈ 3 వాల్యూస్లో 0.84 చిన్న వాల్యూ అన్నావు కాబట్టి ఆ 0.84తో మూడిటిని డివైడ్ చేస్తున్నా. సో 0.84 బై 0.84, 0.84 బై 0.84, 2.51 బై 0.84. అంటే నేనేం చేశాను దీంట్లో? ఇక్కడ ఏదైతే చిన్న వాల్యూ ఉందో ఆ చిన్న వాల్యూతో మూడిటిని డివైడ్ చేశా. ఓకేనా? సో 0.84 బై 0.84 ఎంత? 1. సో 0.84 బై 0.84 1. సో 2.51 బై 0.84 3.
సో ఈ మోడల్లో మనకి చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మరలా ఒకసారి చూసుకో. ఫస్ట్ ఏంటి, టేబుల్ రాసేటప్పుడు ఫస్ట్ ఏం రాయాలి, ఎలిమెంట్ రాసుకోవాలి. తర్వాత వచ్చేటప్పటికి పర్సంటేజ్, ఈ రెండు కూడా క్వశ్చన్లో డీటెయిల్స్ ఇచ్చేస్తాడు. అండ్ తర్వాత వచ్చేటప్పటికి అటామిక్ వెయిట్. సో కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ వచ్చేటప్పటికి 12, హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 1, క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ 35.5. సో తర్వాత స్టెప్ వచ్చేటప్పటికి పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్. దీనిలో కనుక్కున్నప్పుడు ఏదైతే చిన్న వాల్యూ వస్తుందో దానితో మొత్తం మూడింటిని డివైడ్ చేయాలి, ఉన్న వాటిని డివైడ్ చేయాలి. సో దానినే సింపుల్ రేషియో అని చెప్తాం. ఓకే సార్, మరి ఫార్ములా ఎలా రాయాలి సార్? టేబుల్ అయిపోయింది, ఫార్ములా ఎలా రాయాలి సార్? ఫార్ములా ఎలా రాయాలి అంటే ఇక్కడ కార్బన్ ఉంది, ఎన్ని ఉన్నాయి ఇక్కడ కార్బన్లు? ఒకటే ఉంది కదా. సో కార్బన్ ఒకటే కాబట్టి C1. హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్లు కూడా ఒకటే ఉంది కాబట్టి H1. నెక్స్ట్ క్లోరిన్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి Cl3. సో CHCl3 అనేది మనకి ఏమవుతుంది, మాలిక్యులర్ ఎంపెరికల్ ఫార్ములా. సో CHCl3 అనేది ఎంపెరికల్ ఫార్ములా అవుతుంది. ఓకే, నెక్స్ట్ వేరేది ఏదైనా చూద్దాం. వేరేది ఏంటంటే క్యాలిక్యులేట్ ద ఎంపెరికల్ ఫార్ములా. క్వశ్చన్లో మరలా ఎంపెరికల్ ఫార్ములా కనుక్కోమని వచ్చింది. వెంటనే నువ్వేం చేయాలి, ప్రాసెస్ తెలుసు కదా. ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఎలిమెంట్ రాసుకోవాలి, తర్వాతది పర్సంటేజ్, తర్వాతది అటామిక్ వెయిట్, తర్వాతది పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్, తర్వాతది సింపుల్ రేషియో. సార్ మరి ఎక్స్ట్రాగా హోల్ నెంబర్ రేషియో వచ్చింది ఎందుకు సార్? హోల్ నెంబర్ రేషియో ఎందుకు వచ్చింది అనేది చూద్దాం. సో ఈ స్టెప్ వరకు అయితే ముందు చేసేద్దాం. ఫస్ట్ వన్ ఏంటది, ఎలిమెంట్. క్వశ్చన్లో ఏమేమి ఎలిమెంట్స్ ఇచ్చాడు? క్వశ్చన్లో చూడు, ఇక్కడ ఎలిమెంట్స్ పొటాషియం ఎంత పర్సెంటేజ్ ఉందంట? 26.5%. సో పొటాషియం 26.57% ఉంది. నెక్స్ట్ క్రోమియం ఎంత పర్సెంటేజ్ ఉంది? 35.36% ఉంది. 35.36%. నెక్స్ట్ ఆక్సిజన్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 38.07%. 38.07% రాసేసాం. ఫస్ట్ ఎలిమెంటు రాసేసాం, పర్సెంటేజ్ రాసేసాం. మరి అటామిక్ వెయిట్స్ తర్వాత స్టెప్ అటామిక్ వెయిట్. సో పొటాషియం యొక్క అటామిక్ వెయిట్ ఇక్కడ ఇచ్చేసాడు చూడు, క్వశ్చన్లోనే ఇచ్చేసాడు 39. క్రోమియం యొక్క అటామిక్ వెయిట్ 52. ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ 16. సో అది ఆల్రెడీ క్వశ్చన్లో మనకి అటామిక్ వెయిట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసాడు. తర్వాత స్టెప్ ఏం చేయాలి, పర్సంటేజ్ రాసేసాం, అటామిక్ వెయిట్ రాసేసాం. నెక్స్ట్ స్టెప్ పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్ అంటే 26.57 బై 39 ఎంత వాల్యూ? 0.67. తర్వాత 35.36 బై 52 వాల్యూ ఎంత? 0.67. తర్వాత 38.07 బై 16 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 2.38 వస్తుంది. సో పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి, ఈ 3 వాల్యూస్లో ఏదైతే చిన్న వాల్యూ ఉందో చూసుకోవాలి. సో ఈ 3 వాల్యూస్లో ఏది చిన్న వాల్యూ? సో 0.67, 0.67, 2.38. 3 వాల్యూస్లో చిన్న వాల్యూ ఏది? 0.67 అనేది చిన్న వాల్యూ. సో 0.67 చిన్న వాల్యూ కాబట్టి ఆ చిన్న వాల్యూతో మూడింటిని డివైడ్ చేయాలి. సో 0.67 బై 0.67, 0.67 by 0.67, 2.38 by 0.67. సో 0.67 చిన్న వాల్యూ కాబట్టి ఈ 3 వాల్యూస్తో 0.67ని డివైడ్ చేసేసా. సో డివైడ్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేస్తే ఎలా వచ్చింది అంటే 0.67 by 0.67 అంటే 1. సో ఇది 1, ఇది 3.55 వచ్చింది. ఒకసారి రాద్దాము. ఒకసారి ఇక్కడ ఇంతకు ముందు రాయలేదు కదా, హోల్ నెంబర్ రేషియో చేయలేదు కదా. హోల్ నెంబర్ రేషియో చేయకపోతే ఎలా వస్తుందో చూద్దాం. ఇదేంటిది? K. పొటాషియం 1 ఉంది. నెక్స్ట్ క్రోమియంలో వచ్చేటప్పటికి 1 ఉంది. ఓకే, ఒక క్రోమియం. ఆక్సిజన్ వచ్చేటప్పటికి ఎంత ఉంది? ఇక్కడ ఆక్సిజన్ వచ్చేటప్పటికి 3.5 ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నీకు పొటాషియం ఓకే, ఒక పొటాషియం అన్నా ఓకే, ఒక క్రోమియం అన్నా ఓకే, మరి 3.5 ఆక్సిజన్లు ఏంటి? అయితే ఆక్సిజన్లు 3 ఆక్సిజన్లు ఉంటాయి, లేదు అంటే 4 ఆక్సిజన్లు ఉంటాయి. అంతే తప్పించి 3.5 ఆక్సిజన్లు ఉంటాయా? ఉండవు. సో అంటే కరెక్ట్గా రావాలి. ఇక్కడ 3.5 అంటే కరెక్ట్గా లేదు ఇది. అయితే 3 ఆక్సిజన్లు ఉంటాయి, లేదు అంటే 4 ఆక్సిజన్లు ఉంటాయి. ఆ మోడల్లో ఉంటాయి తప్పించి 3.5 ఆక్సిజన్లు ఉండవు. సో అలాగ మనకి ఈక్వల్ అంటే న్యాచురల్ హోల్ నెంబర్ వచ్చే విధంగా మనం రప్పించాలి. సో అలా రావాలి అంటే ఏం చేస్తున్నాను అనుకున్నాం, ఈ ఉన్న వాల్యూస్ని 1, 1, 3.5 ఉన్నాయి కదా,
దానిని ఇంటూ 2 చేశారు మొత్తం మూడింటిని. ఇంటూ 2 చేశారనుకో ఏమవుతుంది 2 1 ఇంటూ 2 2 3.5 ఇంటూ 2 7. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇంటూ 2 చేసిన తర్వాత ఎలా వస్తుంది. సో కే పొటాషియము 2 ఉంది, క్రోమియం వచ్చేటప్పటికి 2, నెక్స్ట్ ఆక్సిజన్ వచ్చేటప్పటికి 7. సో K2Cr2O7. ఇప్పుడు సరిపోతుంది చూడు, 2 పొటాషియంలు సరిపోయింది, 2 క్రోమియంలు ఉంటాయి సరిపోయింది, 7 ఆక్సిజన్లు సరిపోయింది. సో అంటే నీకు ఇందాక ఎందుకు సింపుల్ రేషియోని ఇలా కాకుండా ఇలా మార్చాము అంటే నీకు ఇక్కడ ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకుంటే అయితే 3 ఆక్సిజన్లు ఉండాలి, లేదు అంటే 4 ఆక్సిజన్లు ఉండాలి, కానీ 3.5 ఆక్సిజన్లు ఉండవు. అందుకని ఈ మోడల్లో రాయట్లేదు, ఈ మోడల్లో రాస్తున్నాము. ఓకేనా? సో ఇది హోల్ నెంబర్ రేషియో. ఇక్కడ మనం యూజ్ చేసేది హోల్ నెంబర్ రేషియో. సో K2Cr2O7 ఇది మనకి ఎంపెరికల్ ఫార్ములా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నేను ప్రతిదీ చూసుకో, ఫస్ట్ దాంట్లో నీకు సింపుల్ రేషియో వరకు చెప్పా, కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ ఈ టేబుల్లో ఏమి యాడ్ చేశాను, హోల్ నెంబర్ రేషియో ఎప్పుడు రావాలి అనేది కూడా చెప్పాను. ఇప్పుడు ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేస్తాను. ఏంటి అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది 2 టేబుల్లో ఎంపెరికల్ ఫార్ములా మాత్రమే, కానీ ఇప్పుడు క్వశ్చన్లో ఒక్కొక్కసారి మాలిక్యులర్ ఫార్ములా అడుగుతాడు. సో మాలిక్యులర్ ఫార్ములా అడిగినప్పుడు కూడా ఎలా చేయాలి అంటే ఎంపెరికల్ ఫార్ములా బేస్ చేసి రప్పించాలి. ముందు ఇచ్చినటువంటి దాని నుంచి ఎంపెరికల్ ఫార్ములా రావాలి, ఎంపెరికల్ ఫార్ములా రప్పించాలి. సో ఎప్పుడైతే ఎంపెరికల్ ఫార్ములా వచ్చిందో ఆ తర్వాత మాలిక్యులర్ ఫార్ములాకి వెళ్ళాలి. ఓకేనా? సో ఎంపెరికల్ ఫార్ములా రప్పించాలంటే ఏం చేయాలి, స్టెప్స్ ఏంటి, ఫస్ట్ బాక్స్లో ఎలిమెంట్ రాసుకోవాలి, తర్వాత బాక్స్లో పర్సంటేజ్ రాసుకోవాలి, తర్వాత బాక్స్లో అటామిక్ వెయిట్ రాసుకోవాలి, తర్వాత బాక్స్లో పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్ రాసుకోవాలి, తర్వాత బాక్స్లో సింపుల్ రేషియో రాసుకోవాలి. సో ఒకసారి చూసుకో, ఫస్ట్ బాక్స్లో ఎలిమెంట్స్ ఏమేమి ఇచ్చాడు, కార్బన్, నెక్స్ట్ హైడ్రోజన్, తర్వాత బ్రోమిన్. సో కార్బను, హైడ్రోజన్, బ్రోమిన్. ఎంత పర్సెంటేజ్ ఉంది కార్బను, 12.8%. హైడ్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, 2.1. నెక్స్ట్ బ్రోమిన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, 85.1% ఉంది. ఓకే, నెక్స్ట్ అటామిక్ వెయిట్స్ చూద్దాం. అటామిక్ వెయిట్ వచ్చేటప్పటికి కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ 12, హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 1, బ్రోమిన్ యొక్క అటామిక్ వెయిట్ 80. బ్రోమిన్ యొక్క అటామిక్ వెయిట్ అయితే గుర్తుపెట్టుకోండి, బ్రోమిన్ యొక్క అటామిక్ వెయిట్ 80. కార్బన్ది గుర్తుంటుంది, కార్బన్ది 12 అని గుర్తుంటుంది, హైడ్రోజన్ది 1 అని చాలా మందికి గుర్తుంటుంది, కానీ బ్రోమిన్ది మర్చిపోతారా. సో బ్రోమిన్ది ఎంత, 80. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్. పర్సంటేజ్ ఎంత ఇక్కడ, 12.8/12. 12.8/12 ఎంత, 1.067. నెక్స్ట్ 2.1/1, 2.1. నెక్స్ట్ 85.1/80, 1.067. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఉన్న వాటిలో ఏదైతే చిన్న వాల్యూ ఉందో దానితో మొత్తం అన్నిటిని డివైడ్ చేయాలి. సో ఉన్న వాటిలో ఏది చిన్న వాల్యూ, ఇదిగో 1.067 అనేది చిన్న వాల్యూ. మూడిటిలో ఏది చిన్న వాల్యూ, 1.067 అనేది చిన్న వాల్యూ. సో దానితో మూడిటిని డివైడ్ చేసేసాం. సో 1.067/1.067, 2.1/1.067, నెక్స్ట్ 1.067/1.067. సో మూడింటిని డివైడ్ చేసేస్తే మనకి ఏమొచ్చింది ఆన్సర్, 1 2 1 వచ్చింది. ఈ 1 దేనికి సంబంధించింది అంటే కార్బన్కి సంబంధించింది. సో C1. నెక్స్ట్ ఈ హైడ్రోజన్కి సంబంధించింది ఇది H2. నెక్స్ట్ బ్రోమిన్కి సంబంధించి 1, సో Br1. సో CH2Br అనేది ఏంటది, ఎంపెరికల్ ఫార్ములా, కానీ క్వశ్చన్లో ఏమడిగాడు, మాలిక్యులర్ ఫార్ములా అడిగాడు. సో CH2Br అనేది ఎంపెరికల్ ఫార్ములా వచ్చింది, మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవాలి ఇప్పుడు. సరే మరి మాలిక్యులర్ ఫార్ములా ఎలా కనుక్కోవాలి, ఎంపెరికల్ ఫార్ములా నుంచి మాలిక్యులర్ ఫార్ములా ఎలా కనుక్కోవాలి అనేది చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకో. సో ఎంపెరికల్ ఫార్ములా నుంచి ముందు ఎంపెరికల్ వెయిట్ కనుక్కోవాలి, ఎంపెరికల్ వెయిట్. సో ఎంపెరికల్ వెయిట్ కనుక్కున్న తర్వాత n వాల్యూ కనుక్కోవాలి. n అంటే ఫార్ములా ఒకటి ఉంది, n అంటే మాలిక్యులర్ వెయిట్ బై ఎంపెరికల్ వెయిట్. n వాల్యూ కనుక్కోవాలి. సో n వాల్యూ కనుక్కున్న తర్వాత ఇంకా డైరెక్ట్ ఫార్ములా అన్నమాట, మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా ఇంటూ n, ఇది.
సో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంపెరికల్ ఫార్ములా వచ్చేసింది. తర్వాత స్టెప్ ఏం చేయాలని చెప్పాను, ఎంపెరికల్ వెయిట్ కనుక్కోవాలి అని చెప్పా. ఎంపెరికల్ వెయిట్ ఎలా కనుక్కోవాలి సార్, ఏమీ లేదు. ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి, ఒక కార్బన్ ఉంది, ఓకే. సో 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఓకే. ఒక బ్రోమిన్ ఉంది. ఇప్పుడు ఎలా కనుక్కోవాలి చూడు. ఒక కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత, 12. సో కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ వేసాను, 1 × 12 12. 2 ఇంటూ హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 1, సో 2 × 1 2. 1 ఇంటూ బ్రోమిన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత, 80. సో 80. సో టోటల్ ఎంత, 94. ఓకేనా. సో టోటల్ 94 అనేది వచ్చింది. సో టోటల్ 94 అనేది ఏంటి, ఎంపెరికల్ వెయిట్ ఎంత, 94. నెక్స్ట్ ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఎన్ వాల్యూ ఎలా కనుక్కోవాలి సార్, ఎన్ వాల్యూ ఎలా కనుక్కోవాలని చెప్పాను, మాలిక్యులర్ వెయిట్ నుంచి ఎంపెరికల్ వెయిట్ డివైడెడ్ బై చేసుకోవాలి. సో మాలిక్యులర్ వెయిట్ ఇవ్వలేదు కదా మరి, అంటే క్వశ్చన్లో ఆల్రెడీ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చేసాడు. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ 187.9. దీన్ని నువ్వు రాసుకోవాలంటే ఎలా రాసుకోవచ్చు, 188 కింద రాసుకోవచ్చు. సో ఎన్ వాల్యూ మాలిక్యులర్ వెయిట్ 188 బై ఎంపెరికల్ వెయిట్ ఎంత వచ్చింది, ఎంపెరికల్ వెయిట్ 94 వచ్చింది. సో 94. సో 188 బై 94 ఎంత అవుతుంది, 2. సో ఎన్ వాల్యూ వచ్చేటప్పటికి మనకి 2 వచ్చింది. తర్వాత ఏం చేయాలి, మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా ఇంటూ ఎన్. మాలిక్యులర్ ఫార్ములా ఏంటి, మాలిక్యులర్ ఫార్ములా మనకి కనుక్కోవాలి. ఎంపెరికల్ ఫార్ములా ఏంటి, CH2Br. సో CH2Br ఇంటూ ఎన్ రాసుకోవాలి. ఎన్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. సో 2. ఎన్ని కార్బన్లు ఉన్నాయి, ఇంతకు ముందు అయితే ఒక కార్బనే ఉంది, ఇంటూ 2 చేయాలి కాబట్టి 2 కార్బన్లు అవుతాయి. సో C2. హైడ్రోజన్ 2 ఉన్నాయి, ఇప్పుడు ఇంటూ 2 చేస్తే ఎన్ని అవుతాయి, 4 అవుతాయి. H4. బ్రోమిన్లో ఒకటి ఉంది, ఇంటూ 2 చేస్తే Br2. సో C2H4Br2 ఇది మాలిక్యులర్ ఫార్ములా. ఓకేనా. సో మాలిక్యులర్ ఫార్ములా ఇది C2H4Br2 అనేది మాలిక్యులర్ ఫార్ములా. సో ఒకసారి మరలా చూసుకో, ఎంపెరికల్ ఫార్ములా నుంచి మాలిక్యులర్ ఫార్ములా రప్పించాలి అంటే ఎంపెరికల్ ఫార్ములా నుంచి ముందు ఎంపెరికల్ వెయిట్ కనుక్కోవాలి, ఎంపెరికల్ వెయిట్ తర్వాత ఎన్ వాల్యూ కనుక్కోవాలి, ఎన్ వాల్యూ తర్వాత మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవాలి. ఓకేనా, ఇది ప్రాసెస్. ఓకే. సో ఇప్పుడు వరకు అయితే మనం ఆల్రెడీ చూసాం రా, అంటే మనం ఏ మోడల్లో చేయాలి అంటే ప్రాసెస్ అయితే ఐడియా వచ్చింది. కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి క్వశ్చన్కి కూడా క్యాలిక్యులేషన్ ఉందన్నమాట. ఇప్పుడు 10.06/112 అంటే 0.84, అది నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ చేసేంత టైం ఉండకపోవచ్చు కొంతమందికి. సో అండ్ క్యాలిక్యులేషన్స్ మిస్టేక్ కూడా రావచ్చు కొంతమందికి. సో అందుకనే నేను ఈ బాక్సెస్కి చిన్న ట్రిక్ చెప్తాను, ఆ ట్రిక్ని ఫాలో అవ్వు, మ్యాక్సిమం మంచి స్కోర్ అయితే వస్తుంది. ఏమీ లేదు, నేను చెప్పినటువంటి ట్రిక్ ఫాలో అవ్వండి సరిపోతుంది. అంటే నువ్వు స్కిప్ చేసే ప్రాసెస్లో ఉంటే ఈ ట్రిక్ని యూజ్ చేసుకో. క్వశ్చన్ నాకు క్యాలిక్యులేషన్ రావట్లేదు అని స్కిప్ చేసేస్తున్నావు అనుకుంటే నేను చెప్పినటువంటి ట్రిక్ ఫాలో అవ్వు, మార్క్స్ అయితే ఎన్నో కన్నా అయితే ఖచ్చితంగా పడతాయి. ఓకేనా, ఏమీ లేదురా. దీంట్లో ఏంటి అంటే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ యొక్క ఫార్ములా తెలుసుకోవాలి, ఆన్సర్ ఏంటనేది తెలియాలి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ CHCl3 ఫస్ట్ క్వశ్చన్, CHCl3 ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడగానే నాకు ఏం కనపడుతుంది, దీని యొక్క ఆన్సర్ CHCl3 అని తెలిసిపోద్ది. సో బాక్స్ ఈ మోడల్లో ఉంటుంది, అవునా. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎలిమెంట్ రాసుకోవాలి, తర్వాత ది పర్సంటేజ్, తర్వాత ది అటామిక్ వెయిట్, తర్వాత ది పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్, తర్వాత ది సింపుల్ రేషియో, అవునా. సో ఫస్ట్ ఎలిమెంట్ రాసేసా, తర్వాత ది పర్సంటేజ్ కూడా చూసుకో, క్వశ్చన్లో ఉంటుంది కదా. కార్బన్ ఎంత పర్సంటేజ్, 10.36%, 10.06%, అది 3 కాదు 0 అనుకో. సో 10.06%. నెక్స్ట్ హైడ్రోజన్ ఎంత పర్సెంటేజు, 0.84%. క్లోరిన్ ఎంత పర్సెంటేజు, 89.10%. సో పర్సెంటేజ్లు రాసేస్తాం. తర్వాత అటామిక్ వెయిట్, కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత, 12. హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత, 1. నెక్స్ట్ క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత, 35.5. ఇవి అటామిక్ వెయిట్స్. సో తర్వాత ఏం చేయాలి, పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్ అంటే 10.06/12, 0.84/1, నెక్స్ట్ 89.10/35.5. ఇలాగా ఈ బాక్స్లో రాసేయాలి.
తర్వాత లాస్ట్ బాక్స్, మరి లాస్ట్ బాక్స్ ఎలా రాయాలి సార్? లాస్ట్ బాక్స్ ఎలా రాయాలి అంటే ఆన్సర్ బేస్ చేసి CHCl3 అనే ఆన్సర్ గుర్తుపెట్టుకున్నావు కదా, అంటే కార్బన్ దగ్గర ఎన్ని ఉన్నట్టు వాల్యూ 1 ఉన్నట్టు. సో కార్బన్కి సంబంధించింది వాల్యూ 1 వస్తుంది, హైడ్రోజన్కి సంబంధించింది వాల్యూ 1 వస్తుంది, క్లోరిన్కి సంబంధించి వాల్యూ 3 వస్తుంది. సో ఇక్కడ చేసిన దాని ప్రకారంగా ఏంటంటే నువ్వు స్కిప్ చేసేస్తున్నాను, క్యాలిక్యులేషన్ చేయట్లేదు, స్కిప్ చేసేస్తున్నాను అనుకునే టైంలో ఇది రాసి, ఈ మోడల్లో రాసి. ఎందుకంటే నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి బాక్సు నింపేసావు, ప్రతి బాక్సు నింపో, ప్రతి బాక్సు కూడా కరెక్ట్ వాల్యూ నింపో, కాబట్టి సార్స్ అయితే మార్క్స్ అయితే పక్కాగా వేస్తారు. ఓకేనా, ఖచ్చితంగా మార్క్స్ అయితే వేస్తారు. క్లియర్ కదా? ఈ మోడల్లో ఆన్సర్ బేస్ చేసి వెళ్ళు, సరిపోద్ది. క్యాలిక్యులేషన్ ఎక్కడా చేయలేదు, ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ఎక్కడా చేసుకోలేదు మనం. సేమ్ అదే మోడల్లో K2Cr2O7 అలాగే చేయాలి, CH2Br ఎంపెరికల్ ఫార్ములా బేస్ చేసి అలాగే చేస్తాం. సో దీనికి ఇప్పటి వరకు మనకి ఏమైందంటే ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగితే ఏ మోడల్లో చేయాలనేది క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి 2 మార్క్స్ రిలేటెడ్గా మోల్ కాన్సెప్ట్ రిలేటెడ్లో అడుగుతాడు. మోల్ కాన్సెప్ట్ రిలేటెడ్లో పక్కాగా క్వశ్చన్ అయితే వస్తుందిరా, మోల్ కాన్సెప్ట్ రిలేటెడ్లో. ఓకేనా? సో ఏంటి, ఏ విధంగా అడుగుతాడు అంటే నీకు ఇక్కడ అబ్జర్వ్ చేసుకో, క్వశ్చన్లో నీకు వెయిట్ ఇచ్చేస్తాడు, వెయిట్ ఇచ్చేసి మోల్స్ అడుగుతాడు. సో వెయిట్కి మోల్స్కి రిలేషన్ ఏంటి అంటే ఫార్ములా ఒకటి ఉంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఫార్ములా ఏంటి? వెయిట్కి మోల్స్కి మధ్య రిలేషన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, ఇది ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ వాల్యూమ్కి మోల్స్కి మధ్య రిలేషన్ ఏంటి? వాల్యూమ్ నుంచి ఇన్ కేస్ నువ్వు మోల్స్ సైడ్ వెళ్తున్నావు అంటే డివైడెడ్ బై 22.4 లీటర్స్ చేసుకోవాలి. డివైడెడ్ బై 22.4 లీటర్స్, సమ్ టైమ్స్ 7 అనే వర్డ్ కూడా యూజ్ చేస్తారా, 7 అనేది కూడా యూజ్ చేస్తారు. బట్ క్వశ్చన్లో ఏమి 22.7 గట్టని మెన్షన్ చేయలేదు అనుకో, డివైడెడ్ బై 22.4 వేసేసుకో. ఓకేనా? సో డివైడెడ్ బై 22.4 లీటర్స్ ఎప్పుడు నువ్వు ఇన్ కేస్ వాల్యూమ్ నుంచి మోల్స్ సైడ్ వెళ్తున్నావు అంటే. ఎగ్జాంపుల్స్ చేద్దాం, ఎగ్జాంపుల్స్ చేస్తే నీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇంకా క్లియర్గా. అలా కాకుండా మోల్స్ నుంచి వాల్యూమ్ సైడ్ వెళ్తున్నావు అంటే క్వశ్చన్లో మోల్స్ ఇచ్చేసాడు, వాల్యూమ్ అడుగుతున్నాడు. సో మోల్స్ ఇచ్చేసి వాల్యూమ్ అడుగుతున్నాడు అంటే మోల్స్ నుంచి వాల్యూమ్లోకి వెళ్తే ఇంటూ 22.4 లీటర్స్ చేసుకోవాలి, 22.4 ఆర్ ఇంటూ 22.7. ఓకేనా? ఓకే. సో అలా కాకుండా మనకి మోల్స్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కానీ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అని అడుగుతున్నాడు అంటే మోల్స్ నుంచి పార్టికల్స్ సైడ్ వెళ్తున్నావు అంటే ఇంటూ అవగాడ్రో నెంబర్ చేసుకోవాలి. అవగాడ్రో నెంబర్ ఎంత? 6.023 ఇంటూ 10⁻23. లేదు పార్టికల్స్ ఇచ్చేసి మోల్స్ అడుగుతున్నాడు సార్ అంటే ఏమీ లేదు, డివైడెడ్ బై అవగాడ్రో నెంబర్ చేసుకోవాలి. అంటే డివైడెడ్ బై 6.023 ఇంటూ 10⁻23 అయితే చేసుకోవాలి. ఓకేనా? క్లియరా? సో ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిందనమాట. ఒక్కొక్కసారి క్వశ్చన్లో వెయిట్ ఇచ్చేసి పార్టికల్స్ అడుగుతాడు, వెయిట్ ఇచ్చేసి పార్టికల్స్ అడిగితే ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అడిగితే ఏం చేయాలి. సో వెయిట్ ఇచ్చేసాడు, మాలిక్యూల్స్ అడుగుతున్నాడు కాబట్టి డైరెక్షన్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోద్ది, మోల్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. తర్వాత మోల్స్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇది ప్రాసెస్. అంటే వెయిట్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అడిగితే వెయిట్ నుంచి మోల్స్లోకి వెళ్ళి మోల్స్ నుంచి నెంబర్ ఆఫ్ పార్టికల్స్లోకి వెళ్ళాలి. ఓకేనా? మరి వెయిట్ నుంచి మోల్స్లోకి వెళ్ళడానికి ఫార్ములా ఏంటి? ఇదిగో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. నెక్స్ట్ మరి మోల్స్ నుంచి మాలిక్యూల్స్లోకి వెళ్ళడానికి ఫార్ములా ఏంటి? ఇటువైపు నుంచి వెళ్దాం అనుకుంటున్నావు కదా, ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి ఇంటూ 6.023 ఇంటూ 10⁻23 చేయాలి. సో చేస్తే సరిపోద్ది. ఓకేనా? సో ఎగ్జాంపుల్ రిలేటెడ్లో వెళ్దాం రా, ఎగ్జాంపుల్స్ చేస్తే నీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 540 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్. క్వశ్చన్లో ఎప్పుడు కూడా ఏమి ఇచ్చాడు, ఏ డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఓకేనా? ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి, అడుగుతున్నటువంటి డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్. క్వశ్చన్లో మనం కనుక్కోవాల్సింది నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకేనా? ఏం అడుగుతున్నాడు, ఏమిచ్చాడు, నెంబర్ ఆఫ్ మోల్స్ అడుగుతున్నాడు. ఓకే, మరి ఏమిచ్చాడు, వెయిట్ ఇచ్చేసాడు అనమాట, 540 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్. అంటే 540 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి. ఓకేనా? హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 540 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్.
సో ఇక్కడ వెయిట్ ఇచ్చేసాడు, నెంబర్ ఆఫ్ మోల్స్ అడుగుతున్నాడు. వెయిట్ కి మోల్స్ కి మధ్య రిలేషన్ ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అదే ఫార్ములా వేస్తున్నాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత ఇచ్చాడు? 540 గ్రామ్స్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? గ్లూకోజ్ ది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 180 రా. నార్మల్గా ఇందాక ఎంపిరికల్ వెయిట్ కనుక్కున్నాం కదా, అదే మోడల్లో గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ కూడా కనుక్కోవాలి. సో C6H12O6. కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 6 కార్బన్స్. హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. సో 12 హైడ్రోజన్స్. 6 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి 6 ఆక్సిజన్లు. సో 6 కార్బన్స్ ఉన్నాయి కదా, సో 6 ఇంటూ కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ 12. సో 6 into 12 72. నెక్స్ట్ 12 హైడ్రోజన్స్, 12 into 1 దట్ ఈక్వల్ టు 12. 6 into ఆక్సిజన్ వచ్చేటప్పటికి 16. సో టోటల్ ఎంత? 96. సో మొత్తం అన్ని చూసుకున్నాం అనుకోరా 180 అనేది వస్తుంది. సో మాలిక్యులర్ వెయిట్ అనేది ఈ మోడల్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ యూజ్ చేసినటువంటి కార్బన్కి 12 వేసాం, హైడ్రోజన్కి 1, ఆక్సిజన్కి 16. ఇవన్నీ అటామిక్ వెయిట్స్. ఓకేనా? అటామిక్ వెయిట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో టోటల్గా నువ్వు ఇలా చేస్తే మనకి మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది? 180 వచ్చింది. సో వెయిట్ బై వెయిట్ ఎంత? 540 గ్రామ్స్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత ఇచ్చాడు? 180 ఇచ్చాడు. సో 540 by 180 దట్ ఈక్వల్ టు 3 moles. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ 0.1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్. 0.1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్. ఇక్కడ కూడా ఇచ్చింది, డీటెయిల్స్ చూసుకో. ఏమిచ్చాడు? మోల్స్ ఇచ్చాడు, మోల్స్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఏం అడుగుతున్నాడు? వెయిట్ యొక్క డీటెయిల్స్ అడుగుతున్నాడు. సో క్వశ్చన్లో ఎప్పుడూ కూడా ఏ డీటెయిల్స్ ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడు అనేది చూసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మోల్స్ ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడు? వెయిట్ అడుగుతున్నాడు. సో మరలా వెయిట్కి మోల్స్కి మధ్య రిలేషన్. వెయిట్కి మోల్స్కి మధ్య రిలేషన్ ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత ఇచ్చాడు? వెయిటే మనం కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ చూడు, వెయిట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకే, నెక్స్ట్ వెయిట్ ఎంత ఇచ్చాడు? వెయిట్ మనం కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు అంటే 0.1 mole ఇచ్చాడు. వెయిట్ మనం కనుక్కోవాలి. మరి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? Na2CO3. సోడియం కార్బోనేట్ అంటే Na2CO3. ఓకేనా? దీని యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కనుక్కుంటే నీకు 106 వస్తుంది. 106. సో వెయిట్ ఈక్వల్ టు 0.1 ఇంటూ ఈ 106 ఇటువైపు డివైడ్ అవుతుంది, ఇటువైపు వచ్చేటప్పటికి ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. సో 106. సో వెయిట్ ఈక్వల్ టు 10.6. సో వెయిట్ ఎంత వచ్చింది? 10.6 అనేది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రెసెంట్ ఇన్ 1.12 ఇంటూ 10⁻⁷. ఇది సిసి అంటే ఎంఎల్ కింద కన్సిడర్ చేసుకో. ఎంఎల్ అంటే ఏంటిది? వాల్యూమ్. సో వాల్యూమ్ ఇచ్చాడు. క్వశ్చన్లో ఏమిచ్చాడు? వాల్యూమ్ ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు? క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అడుగుతున్నాడు. పార్టికల్స్ ఆర్ మాలిక్యూల్స్. ఓకే, సో వాల్యూమ్ ఇచ్చేసి, అది వాల్యూమ్ కూడా ఏ రూపంలో ఇచ్చాడు? ఎంఎల్ రూపంలో ఇచ్చాడు. అండ్ ఏమడుగుతున్నాడు? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అడుగుతున్నాడు. సో వాల్యూమ్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇచ్చి ఇక్కడ అడుగుతున్నాడు కాబట్టి ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళాలి? ఇదిగో ఈ ఏరియా నుంచి వెళ్ళాలి. సో వాల్యూమ్ నుంచి ముందు మోల్స్లోకి వచ్చి తర్వాత మోల్స్ నుంచి మాలిక్యూల్స్లోకి వెళ్ళాలి. ఇది ప్రాసెస్. అవునా? సో వాల్యూమ్లోంచి మోల్స్లోకి రావాలి అంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 22.4 లీటర్స్ అయినా వేసుకోవాలి. లేదు, ఇక్కడ క్వశ్చన్లో ఎంఎల్ రూపంలో ఇచ్చాడు కాబట్టి 22400 ml వేసుకోవాలి. సో ఇచ్చినటువంటి వాల్యూకి డివైడెడ్ బై 22400 ml వేసుకున్నాము. 22400 ml. ఎందుకంటే వాల్యూమ్ నుంచి మోల్స్లోకి వచ్చేటప్పటికి డివైడెడ్ బై 22.4 లీటర్స్ ఆర్ ఎంఎల్లో ఇచ్చాడు కాబట్టి డివైడెడ్ బై 22400 ml. ఇప్పుడు మనం మోల్స్ వరకు వచ్చాం. మరి మోల్స్ నుంచి మాలిక్యూల్స్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇంటూ అవగాడ్రో నెంబర్. ఇంటూ అవగాడ్రో నెంబర్ ఎంత? 6.023 ఇంటూ 10⁻23. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుంది? 3 ఇంటూ 10⁻12 మాలిక్యూల్స్ అనేది వస్తుంది ఆన్సర్. ఓకేనా? సో 3 ఇంటూ 10⁻12 అనేది ఆన్సర్. ఓకే,
నెక్స్ట్ ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ ఈస్ CH2O. ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఈస్ 90. క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే మరలా క్వశ్చన్ ఏంటి అంటే ఎంపిరికల్ ఫార్ములా ఇచ్చేసి మాలిక్యులర్ ఫార్ములా అడుగుతున్నాడు. సో ఎంపిరికల్ ఫార్ములా ఇచ్చి మాలిక్యులర్ ఫార్ములా అడుగుతున్నాడు. ఎంపిరికల్ ఫార్ములా నుంచి మాలిక్యులర్ ఫార్ములా రావాలంటే స్టెప్స్ ఏంటి? ముందు ఎంపిరికల్ ఫార్ములా నుంచి ఎంపిరికల్ వెయిట్ కనుక్కోవాలి. ఎంపిరికల్ వెయిట్ కనుక్కోవాలి. ఎంపిరికల్ వెయిట్ కనుక్కున్న తర్వాత ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఎన్ వాల్యూకి ఏమని చెప్పాను? ఎన్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ వెయిట్. ఇది ఫార్ములా. ఎన్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ వెయిట్. సో తర్వాత ఎన్ వాల్యూ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఫార్ములా. ఏంటి ఫార్ములా? మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా ఆర్ ఎంపిరికల్ ఫార్ములా ఇంటూ ఎన్. ఎంపిరికల్ ఫార్ములా ఇంటూ ఎన్. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఏంటి చూద్దాం. ఇచ్చినటువంటి ఎంపిరికల్ ఫార్ములా ఏంటి? CH2O. ఇచ్చినటువంటి ఎంపిరికల్ ఫార్ములా CH2O. నెక్స్ట్ దీని యొక్క ఎంపిరికల్ వెయిట్ కనుక్కోవాలి. సో ఎన్ని? CH2O కాబట్టి ఒక కార్బన్, 2 హైడ్రోజన్లు, 1 ఆక్సిజన్. సో ఒక కార్బన్ కాబట్టి 1 into 12 దట్ ఈక్వల్ టు 12. 2 హైడ్రోజన్లు 2 into హైడ్రోజన్ 2 into 1 2. 1 ఆక్సిజన్ 1 into ఆక్సిజన్ 1 into 16. సో టోటల్ ఎంత? 30. టోటల్ 30. సో CH2O యొక్క ఎంపిరికల్ వెయిట్ వచ్చేటప్పటికి 30. ఎన్ వాల్యూ మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? చూడు ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ 90 ఇచ్చాడు. సో 90 బై ఎంపిరికల్ వెయిట్ మనకి ఎంత వచ్చింది? 30 వచ్చింది. సో 30. సో ఎన్ వాల్యూ 90 బై 30 అంటే ఎంత? 3. సో ఎన్ వాల్యూ 3 వచ్చింది. ఇప్పుడు ఫార్ములాలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు ఎంపిరికల్ ఫార్ములా CH2O ఇంటూ ఎన్. ఎన్ అంటే ఎంత వచ్చింది? ఇక్కడ 3 వచ్చింది. సో 3. సో కార్బన్ ఇంతకుముందు ఒకటే ఉంది, ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది? అప్పుడు C3. హైడ్రోజన్ ఇంతకుముందు 2 ఉన్నాయి, ఇంటూ 3 చేస్తే H6. ఆక్సిజన్లో ఒకటే ఉంది, ఇంటూ 3 చేస్తే O3. సో ఫైనల్గా వచ్చినటువంటి ఫార్ములా ఏంటి? మాలిక్యులర్ ఫార్ములా C3H6O3. ఇది మాలిక్యులర్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్. సో కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అంటే ఏమీ లేదు, మొలారిటీ కానీ నార్మాలిటీ, మొలాలిటీ, మాస్ పర్సంటేజ్, ఈ వీటన్నిటినే మనం కాన్సన్ట్రేషన్ టర్మ్స్ కింద చెప్పుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ మొలారిటీ గురించి చూసుకుంటే మొలారిటీ యొక్క డెఫినేషన్ ఏంటి? ఓకేనా? మొలారిటీ యొక్క డెఫినేషన్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ద సొల్యూషన్. సో మొలారిటీకి సంబంధించి మొలారిటీని క్యాపిటల్ ఎంతో ఇండికేట్ చేస్తాము. ఫార్ములాలు 2 ఫార్ములాలు చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకో. ఫస్ట్ ఫార్ములా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. అలా కాకుండా ఇంకొక ఫార్ములా ఉంది. ఏంటి అంటే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై V in ml ఇంటూ 1000 బై V in ml. రెండు సేమ్ ఫార్ములాయే. ఓకేనా? సో ఇక్కడ వాల్యూమ్ లీటర్స్లో చెప్పినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, ఎంఎల్లో అయితే ఈ మోడల్లో యూజ్ చేస్తాం. ఓకేనా? క్లియర్ కదా? సో ఈ 2 ఫార్ములాలను మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఇప్పుడు క్వశ్చన్లో చూద్దాం. క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ NaOH ఇన్ ద సొల్యూషన్ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ 4 grams ఇన్ ఎనఫ్ వాటర్ టు ఫార్మ్ 250 ml ఆఫ్ ద సొల్యూషన్. సో ఎప్పుడు కూడా ఏం చూసుకోవాలి? ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి అనేది చెక్ చేయాలి. సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? క్యాలిక్యులేట్ ద మొలారిటీ అడుగుతున్నాడు. NaOH యొక్క మొలారిటీ కనుక్కోమంటున్నాడు. సో కనుక్కుందాం. ఇన్ ద సొల్యూషన్ ఇచ్చిన డీటెయిల్స్ చూసుకో. బై డిజాల్వింగ్ 4 grams, గ్రామ్స్లో ఉంది కాబట్టి ఇది ఏంటిది? వెయిట్. సో వెయిట్ ఇచ్చాడు అండ్ 250 ml ఇది వాల్యూమ్. సో వెయిట్ ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, అండ్ గుర్తుపెట్టుకో NaOHని కూడా రౌండ్ అప్ చేసుకో. ఎందుకంటే నీ క్వశ్చన్లో మాలిక్యూల్ కనబడింది అనుకో, దాని నుంచి మాలిక్యులర్ వెయిట్ అనేది వస్తుంది. సో ఇక్కడ NaOH ఉంది కాబట్టి దీని నుంచి మనం ఏం రప్పించవచ్చు? మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు.
సో వెయిట్ ఎంత ఇచ్చాడు 4 grams బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ దేనిది NaOH మాలిక్యూల్ ద్వారా రప్పించాలి. NaOH యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? సో ఒక Na ఉంది కాబట్టి 1 into Na దట్ ఈక్వల్ టు 1 into Na అంటే 23. ఒక ఆక్సిజన్ ఉంది కాబట్టి 1 into ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ 16. నెక్స్ట్ ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి 1 into హైడ్రోజన్ యొక్క వెయిట్ 1. సో 1. సో టోటల్ ఎంత 40. సో 4/40 into 1000 బై వాల్యూమ్ ఇన్ ml ఎంత ml రా 250 ml. సో 250 ml. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుంది 4/40 into 1000/250. సో ఇది 4 times. సో 6 ఇది 10 times. సో 4/10 దట్ ఈక్వల్ టు 0.4. ఇది 0.4 మోలార్. ఓకేనా? సో ఈ మోడల్లో అడుగుతున్నాడు. నెక్స్ట్ ఏ సొల్యూషన్ ఈస్ ప్రిపేర్డ్ బై యాడింగ్ 2 grams ఆఫ్ ఏ సబ్స్టెన్స్ టు 18 grams ఆఫ్ వాటర్. సో 2 grams ఆఫ్ సబ్స్టెన్స్ ఏ అనేది 2 grams ఉందంట. దేంట్లో ఈ ఏ యాడ్ చేశాడు వాటర్లో యాడ్ చేశాడు. సో ఎంత వాటర్ ఎంత ఉంది 18 grams ఉంది. ఓకే, క్యాలిక్యులేట్ ద మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ద సొల్యూట్. ఇక్కడ ఫస్ట్లో నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే సొల్యూట్ అన్నాడు. సొల్యూట్ సాల్వెంట్ అనే 2 terms ఉంటాయి సొల్యూషన్లో. ఓకేనా? సొల్యూట్ దేని చెప్తాము అంటే ఏదైతే తక్కువ వెయిట్ ఉంటుందో దానినే సొల్యూట్ అంటాం. ఇక్కడ నువ్వు 2 weights ఇచ్చాడు. ఒకటి 2 grams ఇచ్చాడు, ఇంకోటి 18 grams ఇచ్చాడు. ఓకేనా? మరి రెండిట్లో తక్కువ వెయిట్ ఏది ఉంది 2 grams అనేది తక్కువ వెయిట్. సో ఇది సొల్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ యొక్క మాస్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే సార్, మాస్ పర్సెంటేజ్ ఎలా చెప్పాలి అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా నీకు మార్క్స్ పర్సెంటేజ్ అడిగాము అనుకో, నువ్వేం చేస్తావు నీకు వచ్చిన మార్క్స్ బై మొత్తము ఇంటూ 100 వేస్తావు, అంతే కదా మార్క్స్ పర్సెంటేజ్ అడిగినప్పుడు. సేమ్ అదే మోడల్ నువ్వు మార్క్స్ రిలేటెడ్లో చెప్పావు, ఇది మాస్ రిలేటెడ్లో చెప్తావు. సో దేని యొక్క మాస్ కావాలి ఏ యొక్క మాస్ కావాలి. సో ఏ యొక్క మాసు బై మొత్తం ఎంత, ఇది ఒక 2 ఇది 18. సో టోటల్ 20. సో 20 into 100. సో మార్క్స్ పర్సెంటేజ్ అయితే నీకు వచ్చినటువంటి మార్క్స్ బై మొత్తము ఇంటూ 100 వేసావు. మాస్ పర్సెంటేజ్కి వచ్చేటప్పటికి నీకు మాస్ ఏ యొక్క మాస్ బై మొత్తము ఇంటూ 100. సో ఏ యొక్క మాస్ ఎంత వచ్చింది 2 బై మొత్తం ఎంత 20 into 100. సో చేస్తే ఎంత వస్తుంది, ఇది 10 times, ఇది 10 times. సో టోటల్ 10 వస్తుంది. సో మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఎంత 10. క్లియర్ కదా? నెక్స్ట్ ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ CH2. ఓకే, ఎంపిరికల్ ఫార్ములా ఉంది. ఏమడుగుతున్నాడు ఎంపిరికల్ ఫార్ములా ఇచ్చేసి ద మాస్ 1 mole ఆఫ్ ఇట్ ఈజ్ 42 grams అండ్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ ఇట్ ఈజ్ 42 grams అన్నాడు. మాస్ ఆఫ్ 1 mole అంటే అది ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏంటంటే మాలిక్యులర్ వెయిట్. సో ప్రాసెస్ ఐడియా ఉంది కదా, ప్రాసెస్ ఏంటి ఎంపిరికల్ ఫార్ములా ఇచ్చి మాలిక్యులర్ ఫార్ములా రప్పించాలంటే ఎంపిరికల్ ఫార్ములా నుంచి ఎంపిరికల్ వెయిట్ కనుక్కోవాలి, ఎంపిరికల్ వెయిట్ నుంచి నెక్స్ట్ ఎన్ వాల్యూ కనుక్కోవాలి, ఎన్ వాల్యూ తర్వాత మరలా ఆ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపిరికల్ ఫార్ములా ఇంటూ ఎన్, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఆన్సర్ C3H6 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaOH రిక్వైర్డ్ టు మేక్ 0.2 molar సొల్యూషన్ ఆఫ్ 1 liter. సో ఫార్ములా ఏంటది మొలారిటీ రిలేటెడ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సార్ మొలారిటీ రిలేటెడ్లో ఇచ్చారని మీకు ఎలా తెలుసు, మొలారిటీ రిలేటెడ్లో ఇచ్చారని ఎలా తెలుసు అంటే ఇదిగో ఇక్కడ సింబల్ చూడు ఏముంది, ఇక్కడ మొలారిటీ రిలేటెడ్లో సింబల్ ఉంది. ఓకేనా? సో అది క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaOH, క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ అడుగుతున్నాడు. అండ్ వాల్యూమ్ చూస్తే అది లీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఫార్ములా ఏం యూజ్ చేసుకోవాలి నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. సో ఇది ఫార్ములా. ఇందాకదైతే ఎంఎల్లో యూజ్ చేసుకున్నప్పుడు ఆ ఫార్ములా మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V in ml, అది ఎంఎల్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది లీటర్స్లో అయితే ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకేనా? సో మొలారిటీ ఎంత మొలారిటీ ఇచ్చాడు 0.2 molar సొల్యూషన్ అంట.
ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ తెలియదు. సో నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్ ఎన్ని లీటర్స్? వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ 1 లీటరే ఉంది. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు 0.2 ఇంటూ 1. సో 0.2 ఇంటూ 1 ఎంత? 0.2. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు 0.2. ఓకేనా, క్లియరా? సో ఇది మనకి ఉండేటువంటి ఫార్ములా. నెక్స్ట్ ఆల్రెడీ తెలుసు మనకి హౌ మెనీ లీటర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 1 ml. సో 1 ml లో 0.001 లీటర్ అయితే 1 ml తో సమానం. ఇన్ ద గివెన్ రియాక్షన్ NaOH plus H2SO4 gives rise to NaHSO4 plus H2O. వాట్ ఈస్ ద ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4? ఇక్కడ క్వశ్చన్లో ఏం కనబడుతుంది అంటే ఈక్వివాలెంట్ వెయిట్ అంటున్నాడు. దేనిది? H2SO4 యొక్క ఈక్వివాలెంట్ వెయిట్. సో మనకి ఒక ఫార్ములా ఉందన్నమాట ఈక్వివాలెంట్ వెయిట్కి ఫార్ములా. ఈక్వివాలెంట్ వెయిట్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై n ఫ్యాక్టర్. మాలిక్యులర్ వెయిట్ బై n ఫ్యాక్టర్. ఇక్కడ n ఫ్యాక్టర్ అనేది యాసిడ్. H2SO4 అనేది ఒక యాసిడ్ కాబట్టి దానికి బేసిసిటీ అనేది n ఫ్యాక్టర్ అవుతుంది. బేసిసిటీ అనేది n ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, సో ఈక్వివాలెంట్ వెయిట్ ఈక్వల్ టు H2SO4 యొక్క ఈక్వివాలెంట్ వెయిట్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవాలి. దేనిది? మాలిక్యులర్ వెయిట్ దేనికి కనుక్కోవాలి? H2SO4 యొక్క మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవాలి. సో H2SO4 యొక్క మాలిక్యులర్ వెయిట్ కనుక్కుంటే నీకు 98 వస్తుంది బై బేసిసిటీ. బేసిసిటీ అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా HCl తీసుకున్నావురా. HCl విడిపోయినప్పుడు ఎలా విడిపోద్ది? H ప్లస్ కింద Cl మైనస్ కింద విడిపోద్ది. ఓకేనా? HBr ఉంది, H ప్లస్ కింద Br మైనస్ కింద విడిపోద్ది. అలాగా నీకు విడిపోయినప్పుడు ఎన్నైతే H ప్లస్లు వస్తున్నాయో అది దాని యొక్క బేసిసిటీ వాల్యూ అవుతుంది. ఇప్పుడు H2SO4 తీసుకున్నాం. ఇక్కడ H2SO4 విడిపోయినప్పుడు ఎలా విడిపోతుంది? ఒక H ప్లస్ను వదిలేసి HSO4 మైనస్ కింద విడిపోతుంది. H2SO4 ఇక్కడ ఎలా విడిపోయింది? ఒక H ప్లస్ కింద HSO4 మైనస్ కింద విడిపోయింది. ఓకేనా? సో అంటే H2SO4 విడిపోయినప్పుడు ఎన్ని H ప్లస్లు వచ్చినాయి? ఒక H ప్లస్ఏ వచ్చింది. సో ఒక H ప్లస్ఏ వచ్చింది కాబట్టి దాని యొక్క బేసిసిటీ వాల్యూ ఎంత అవుతుంది? 1. సో 98/1 దట్ ఈక్వల్ టు 98. ఓకేనా? ఇది మనకి H2SO ఈక్వివాలెంట్ వెయిట్. అండ్ హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 1 ml ఆఫ్ N2? CC అంటే ఆల్రెడీ చెప్పాను ml. 1 ml ఆఫ్ N2 గ్యాస్ ఎట్ STP ఆల్రెడీ చూసాం. ఇచ్చినది ఏ రూపంలో ఉంది? ఇక్కడ మోల్ కాన్సెప్ట్ రిలేటెడ్ లో వచ్చింది. అంటే ఇదే ఇచ్చినటువంటిది వాల్యూమ్. సో ఇచ్చినటువంటిది వాల్యూమ్. క్వశ్చన్ లో ఏమడుగుతున్నాడు? హౌ మెనీ మాలిక్యూల్స్ అంటే పార్టికల్స్ అడుగుతున్నాడు. సో ఏం చేయాలి? వాల్యూమ్ నుంచి ముందు మోల్స్ లోకి రావాలి, తర్వాత మాలిక్యూల్స్ లోకి వెళ్ళాలి. వాల్యూమ్ నుంచి మోల్స్ లోకి రావాలంటే ఏం చేయాలి? వాల్యూమ్ నుంచి మోల్స్లోకి వెళ్ళాలి అంటే డివైడెడ్ బై 22.4 లీటర్స్ కానీ లీటర్స్లో ఉంటే, కానీ ఇచ్చింది ఎలా ఉంది? ఎంఎల్లో ఉంది. ఎంఎల్లో ఉంది అంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 22400 వేసుకోవాలి. సో ఇచ్చినటువంటిది 1 ml. సో డివైడెడ్ బై ఎంత వేసుకోవాలి? 22400 ml. ఓకే, మరి మోల్స్ నుంచి మాలిక్యూల్స్లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఇంటూ 6.022 ఇంటూ 6.023 ఇంటూ 10^23 వేసుకోవాలి. ఇంటూ 6.023 ఇంటూ 10^23. సో ఈ వాల్యూస్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఎంతైతే వస్తుందో అదే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే నీకు ఎంత వస్తుంది? 2.65 ఇంటూ 10^19 మాలిక్యూల్స్ అయితే అబ్జర్వ్ చేస్తాం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే. ఓకేనా? నెక్స్ట్ 1 AMU ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు. AMU అంటే మీనింగ్ ఏంటంటే అటామిక్ మాస్ యూనిట్. దీనినే యూనిఫైడ్ మాస్ అని కూడా చెప్తాం. ఈ అటామిక్ మాస్ యూనిట్ అంటే ఏం లేదు, ఒక కార్బన్ యాటమ్ తీసుకో. ఒక కార్బన్ యాటమ్ తీసుకుని ఈ కార్బన్ యాటమ్ని నువ్వు 12 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేయాలి. 12. సో 12 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేస్తే ఒక పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ 12 పార్ట్స్లో ఒక పార్ట్. ఓకేనా? ఒక పార్ట్ని మనం ఏమని చదువుతాము అంటే AMU అటామిక్ మాస్ యూనిట్. అంటే కార్బన్ 1/12th పార్ట్ ఆఫ్ కార్బన్ యాటమ్ని మనం ఏమని చదువుతున్నాం?
ఏఎంయు అటామిక్ మాస్ యూనిట్ అండ్ దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1.66 ఇంటూ 10⁻⁻24 గ్రామ్స్. 10⁻⁻24 గ్రామ్స్. అండ్ ద అవగాడ్రో నెంబర్ వాల్యూ తెలుసు, ఇప్పుడు వరకు మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. అవగాడ్రో నెంబర్ వాల్యూ ఎంత 6.023 ఇంటూ 10⁻23. అండ్ సేమ్ ఇదే ప్రాసెస్లో ఇందాక చేసినట్టే ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ అడుగుతున్నాడు. వెయిట్ ఇచ్చేసాడు, వెయిట్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ యాటమ్స్ అడుగుతున్నాడు. సో యాటమ్స్ ఫైండ్ అవుట్ చేయడమే. తర్వాత మొలారిటీ రిలేటెడ్లో క్వశ్చన్ ఇది, మొలారిటీ రిలేటెడ్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇందాక చేసినట్టు మోడలే, సో మొలారిటీ రిలేటెడ్లో క్వశ్చన్ ఇది. అండ్ మొలార్ వాల్యూమ్ ఎంత తీసుకుంటున్నాం ప్రతిసారి కూడా 22.4 లీటర్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఏమేమి అడుగుతున్నాం, మెయిన్లీ అంతా కూడా న్యూమరికల్స్ అన్నీ కూడా ఫస్ట్ లెసన్ నుంచే ఉంటాయి. సెకండ్ లెసన్ నుంచి కూడా అంత టచ్ అవ్వం, మెయిన్లీ అంతా కూడా ఫస్ట్ లెసన్ నుంచే అబ్జర్వ్ చేస్తాం. సెకండ్ లెసన్లో చూడు, అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఏంటంటే వాట్ ఈస్ ద ఛార్జ్ టు మాస్ రేషియో అని అనొచ్చు, స్పెసిఫిక్ ఛార్జ్ అని కూడా చెప్పొచ్చురా. స్పెసిఫిక్ ఛార్జ్ అయినా అనొచ్చు, ఏదైనా ఓకే. ఛార్జ్ టు మాస్ రేషియో అయినా పర్వాలేదు, స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. సో ఏమేమి అడుగుతున్నాడు, ఛార్జ్ అడుగుతున్నాడు, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో 3 ఇచ్చాను. ఎలక్ట్రానిక్ మాత్రమే కాదు, ప్రోటాన్కి అడగొచ్చు, న్యూట్రాన్ డీటెయిల్స్ కూడా అడగొచ్చు. అందుకనే ఎలక్ట్రాన్కి, ప్రోటాన్కి, న్యూట్రాన్కి మొత్తం 3టికి కూడా డీటెయిల్స్ ఇచ్చేసా. అండ్ ఇవి కాకుండా E/m వాల్యూస్ యొక్క ఆర్డర్ కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి. E/m స్పెసిఫిక్ ఛార్జ్ అంటే ఏమీ లేదు, దీనినే E/m అని అడుగుతాం. ఈ E/m వాల్యూ ఆర్డర్ అడుగుతాడు. ఆర్డర్ కూడా చూసుకో, E/m వాల్యూ న్యూట్రాన్కి తక్కువ, దాని తర్వాత ఆల్ఫా, దాని తర్వాత ప్రోటాన్, దాని తర్వాత ఎలక్ట్రాన్. సో ఆర్డర్ ఏంటి, E/m వాల్యూ దేనికి తక్కువ, న్యూట్రాన్కి, తర్వాత వచ్చేటప్పటికి ఆల్ఫా, తర్వాత వచ్చేటప్పటికి ప్రోటాన్, తర్వాత వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్. ఇది సో ఆర్డర్ జాగ్రత్తగా చూసుకోండి. ఎలక్ట్రాన్కి ఎక్కువ ఉంటుంది E/m వాల్యూ. క్యాలిక్యులేట్ ద చార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో నార్మల్గా ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ వచ్చేటప్పటికి 1.602 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇక్కడ చూసుకోవచ్చు, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత 1.6 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్, మైనస్ 1.6 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. మైనస్ అనేది అక్కడ ఏంటంటే సింబల్ నెగిటివ్ ఛార్జ్ని ఇండికేట్ చేస్తుంది అంతే, ఓకేనా. సో 1.602 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. అండ్ ఇది ఎన్ని, ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జే, కానీ ఎన్ని కావాలంటున్నాడు వీడు, 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 1 మోల్కి అయితే ఇంత, 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి అయితే ఏం చేయాలి, 1 మోల్ అంటే 6.023 ఇంటూ 10⁻23 ఎలక్ట్రాన్స్. సో ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ అయితే ఇంత కాబట్టి 6.023 ఇంటూ 10⁻23 ఎలక్ట్రాన్స్కి అయితే ఎన్ని అవుతుంది, ఇంటూ 1.602 ఇంటూ 10⁻⁻19 వేస్తే సరిపోద్ది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 9.647 ఇంటూ 10⁻4 కూలమ్స్ వస్తుంది. దీనినే ఈజీగా ఎలా రాసుకోవచ్చు అంటే 96500 కూలమ్స్. దీనినే మనం ఏమని చదువుతాం అనుకున్నాం, ఫారడే అని చదువుతాం, ఫారడే. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్. నార్మల్గా ఒక ఎలక్ట్రాన్ యొక్క మాస్ అయితే 9.1 ఇంటూ 10⁻⁻31 kg. బట్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడుగుతున్నాడు కాబట్టి 1 మోల్ అంటే ఎన్ని, 6.022 ఇంటూ 10⁻23. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 5.486 ఇంటూ 486 ఇంటూ 10⁻⁻7 kg. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్ 600 నానోమీటర్స్. సో 600 నానోమీటర్స్, ఇది నానోమీటర్స్ ఏంటిది, వేవ్ లెంత్ ఇచ్చేసాడు. సో వేవ్ లెంత్ ఇచ్చేసి ఏమడుగుతున్నాడు, ఫ్రీక్వెన్సీ అడుగుతున్నాడు. సో ఫ్రీక్వెన్సీ అడిగితే న్యూ ఈజ్ ఈక్వల్ టు, ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్కి మధ్య ఫార్ములా ఇది, న్యూ ఈక్వల్ టు c/λ. సో సి వాల్యూ ఎంత, సి అనేది వెలాసిటీ ఆఫ్ లైట్ వాల్యూ ఎంత అంటే ఫిక్స్డ్ వాల్యూ అనమాట. సి వాల్యూ 3 ఇంటూ 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అండ్ లాంబ్డా వాల్యూ ఎంత, 600 కాదు, 600 ఇంటూ 10⁻⁻9. సరే ఎందుకు 10⁻�9 కింద మార్చాం, ఎందుకంటే ఇక్కడ నువ్వు సి వాల్యూ రాసేటప్పుడు ఎలా రాస్తున్నావు, 3 ఇంటూ 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అంటే మీటర్స్లో రాస్తున్నావు. సో మరి లాంబ్డా వాల్యూ కూడా ఎలా రాయాలి, మీటర్స్లోనే రాయాలి. సో 600 నానోమీటర్స్. సో 600 ఇంటూ నానోమీటర్ అంటే 10⁻⁻9 మీటర్స్. సో అప్పుడు ఇది మీటర్స్లోనే ఉంది, ఇది కూడా మీటర్స్లోనే ఉంది.
సో సి వాల్యూ మీటర్స్లో రాస్తున్నావు కాబట్టి ఇక్కడ లాంబ్డా వాల్యూని కూడా మనం మీటర్స్లో రాస్తున్నాం. సో అందుకనే 600 ఇంటూ 10⁻⁻9 మీటర్స్. సో క్యాలిక్యులేట్ చేస్తే 5 ఇంటూ 10⁻14 పెర్ సెకండ్ అనేది వస్తుంది. అండ్ ఇవి కాకుండా ఫార్ములాస్ ఇంకా ఇంపార్టెంట్ ఏముంటాయి అంటే ఈ ఈక్వల్ టు హెచ్ న్యూ, ఇదొక ఫార్ములా గుర్తుపెట్టుకోరా. ఈ అంటే ఎనర్జీ, ఓకేనా, హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ న్యూ వచ్చేటప్పటికి మనకి ఫ్రీక్వెన్సీ. అండ్ ఇంకొక ఫార్ములా ఏంటంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా చూసేసావు కదా. సో ఈ న్యూ ప్లేస్లో సి బై లాంబ్డా సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు ఏమవుతుంది, ఈ ఈక్వల్ టు హెచ్సి బై లాంబ్డా. సో ఈ రెండు ఫార్ములాల నుంచి కూడా అడగొచ్చు, పాసిబిలిటీ ఉంది. జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోద్ది. ఓకేనా. ఓకే, ద వాల్యూ ఆఫ్ రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఈజ్ 109677 సెంటీమీటర్ ఇన్వర్స్. Maximum number of electrons possible with spin quantum number plus half. With spin quantum number plus half, S is equal to plus half అంట. ఓకే. అండ్ విత్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఈక్వల్ టు 4. ఇక్కడ నీకు ఒక వాల్యూ ఒకటి క్లారిటీగా చెప్తున్నాను చూడు. నార్మల్గా చాలామంది షెల్ అంటే ఏంటి, సబ్ షెల్ అంటే ఏంటి, ఆర్బిటాల్ అంటే ఏంటి అనేది క్లారిటీగా చూసుకో. ఆర్బిట్కి ఆర్బిటాల్కి రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను n ఈక్వల్ టు 4 తీసుకున్నాను. 4 ఈ 4 చూసుకుంటున్నప్పుడు నీకు 4s 4p 4d 4f, ఓకేనా. 4s 4p 4d 4f. ఈ n ఈక్వల్ టు 4 ఉంది చూసావా, ఇది ఆర్బిట్ అని చదువుతాం. ఆర్బిట్ ఆర్ షెల్ ఏదైనా చదువుకోవచ్చు. ఆర్బిట్ అంటాం, షెల్ అంటాం. మరి 4s 4p 4d 4f వీటిని ఏమంటాం సార్? వీటిని ఏమంటాము అంటే ఇవి సబ్ షెల్స్ అన్నమాట, సబ్ షెల్స్. సో 4s 4p 4d 4f అనేవి సబ్ షెల్స్. సో 4s అంటే ఎస్ ఆర్బిటాల్ కాబట్టి ఒక బాక్స్ వేసుకోవాలి. p ఆర్బిటాల్ అయితే 3 బాక్స్, p సబ్ షెల్కి 3 బాక్సులు ఉంటాయి. డి సబ్ షెల్కి వచ్చేటప్పటికి 5 బాక్సులు ఉంటాయి, 1 2 3 4 5. ఎఫ్ సబ్ షెల్కి వచ్చేటప్పటికి 7 బాక్సులు ఉంటాయి, 1 2 3 4 5 6 7. ఓకేనా, 7 సబ్ షెల్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 7 సబ్ షెల్స్. ఓకేనా, ఇవి బాక్సులు ఉన్నాయి చూసావు, ఇవన్నీ సబ్ షెల్స్ అనమాట. ఇది 4s సబ్ షెల్, ఈ 3 బాక్సులు కలిపితే 4p సబ్ షెల్, ఇది 4d సబ్ షెల్, ఇది 4f సబ్ షెల్. సబ్ షెల్స్ అవి, ఓకేనా, సబ్ షెల్స్. మరి ఆర్బిటాల్ అంటే ఏంటి సార్? ఆర్బిటాల్ అంటే నువ్వు దీనిలో ఒక బాక్స్ ఉంటుంది చూసావా, ఈ బాక్స్ని మనం ఆర్బిటాల్ అని చదువుతాం. ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క ఆర్బిటాల్. ఇది ఒక ఆర్బిటాల్ px ఆర్బిటాల్, ఇది py ఆర్బిటాల్, ఇది pz ఆర్బిటాల్. అలాగా ఈ 3 p ఆర్బిటాలే, కాకపోతే ఇది px ఆర్బిటాలు, ఇది py ఆర్బిటాలు, ఇది pz ఆర్బిటాల్. ఈ 3 కలిసి ఉన్న వాటినే p సబ్ షెల్ అని చదువుతాం. ఓకేనా, 4p సబ్ షెల్లో 3 p ఆర్బిటాల్స్ ఉంటాయి. ఏంటి ఆ ఆర్బిటాల్స్? px ఆర్బిటాలు, py ఆర్బిటాలు, pz ఆర్బిటాలు. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే నీకు n వాల్యూ 4 ఉన్నప్పుడు s వాల్యూ హాఫ్ ప్లస్ హాఫ్ ఉండాలి. అంటే ప్లస్ హాఫ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? దీంట్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసే 1 2 3 4 5 6 7 8 ఇలాగా ఇలా ఫిల్లింగ్ చేసుకుంటూ రావాలి. ఫిల్లింగ్ చేస్తాం 1 2 3 4 5 6 7. ఇదిగో ఈ మోడల్లో ఫిల్లింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఏంటి అంటే నీకు ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నాడు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్ ఉండాలంట. ఇదిగో నువ్వు క్వాంటమ్ నెంబర్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఇలా పైకి ఉంటుంది, ఏమవుతుంది, ప్లస్ హాఫ్ అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్ అంటే ఒకటి ప్లస్ హాఫ్ ఉందనుకో, దాని తర్వాత ఉండే దాంట్లో అదే ఆర్బిటాల్లో ఇంకోటి ఏదో ఉంది కదా, ఇంకొక ఎలక్ట్రాన్, అది మైనస్ హాఫ్ అవుతుంది. సో ఇది ఎస్ వాల్యూ ప్లస్ హాఫ్ అయిందనుకో, దీని ఎస్ వాల్యూ ఏమవుతుంది, మైనస్ హాఫ్ అవుతుంది. సో వాడు క్వశ్చన్లో ప్లస్ హాఫ్లు ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. n ఈక్వల్ టు 4లో ఎన్ని ప్లస్ హాఫ్లు ఉన్నాయి అని అడిగాడు. ఒకసారి చూద్దాం. n ఈక్వల్ టు 4లో ఇది ఒక ప్లస్ హాఫ్ ఉంది, ఇది n వాల్యూ అంతా 4 కాబట్టి ఇది ఒక ప్లస్ హాఫ్, ఇది ఒక ప్లస్ హాఫ్ వచ్చింది, ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
సో టోటల్ 16 ఉన్నాయిరా. ఎస్ ఈక్వల్ టు ప్లస్ ఆఫ్ అనేవి ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. ఏదైతే ప్రతి దాంట్లోనే ఇలా ఉంది కదా, ఇలా ఉన్నది అంటే అదేంటిది? ఎస్ వాల్యూ ఎంత ఉన్నట్టు? ప్లస్ ఆఫ్ ఉన్నాయి. అలాగే ఎన్ని ఉన్నాయి? ప్రతి బాక్స్లో ఒకటి ఉంది. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. సో 16 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ రిలేటెడ్లో ఏంటి? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ రిలేటెడ్లో ఐయుప్యాక్ ఉంటుంది. ఐయుప్యాక్ జాగ్రత్తగా చూసుకోవాలరా. ఐయుప్యాక్లో చూసుకు ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్లో? అన్ నిల్ ఎన్ ఐయుఎం అంటే నీకు ఐయుపిఎస్సికి వచ్చేటప్పటికి మనకి 0 అయితే నిల్, నెక్స్ట్ 1 వచ్చేటప్పటికి అన్, ఓకేనా, 2 బై, 3 ట్రై, 4 క్వాడ్, 5 పెంట్, 6 హెగ్స్, 7 సెప్ట్, 8 ఆక్ట్, 9 ఎన్. ఈ మోడల్లో ఉంటాయి, ఓకేనా, ఐయుపిఎస్సిలో. ఇప్పుడు ఏంటి అంటే నువ్వు నెంబరింగ్ ఇస్తావు కదా, నెంబరింగ్ ఇచ్చేటప్పుడు చూడు ఇక్కడ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్ అన్. అన్ అంటే ఏంటి ఇక్కడ? అన్న అయితే 1. నెక్స్ట్ నిల్ అంటే ఏంటి ఇక్కడ? 0. ఎన్ అంటే ఏంటి ఇక్కడ? ఎన్ వచ్చేటప్పటికి 9. సో 109 అనేది దీని యొక్క నేమ్ అవుతుంది. అంటే ఈ ఐయుప్యాక్ నేమ్, ఈ నేమ్ కనబడుతుంది కదా, ఈ నేమ్ దేనికి సెట్ అవుతుంది అంటే 109. ఎలా చెప్పాం సార్? ఇక్కడ 1 అనేది కనబడింది అంటే అన్, 0 అంటే నిల్, 9 అంటే ఎన్. ఐయుఎం అనేది చివర మనం ప్రతిదానికి రాసుకుంటాం, ఓకేనా. ఐయుఎం అనేది చివర ప్రతిదానికి రాసుకుంటాం. సో ఈ నేమ్ దేనికి సెట్ అవుతుంది? 109. సో 109 ఎక్కడ ఉంది? ఇదిగో 109. నెక్స్ట్ ఇంకా అలాగే చూసుకుంటే ఇంకోటి అన్ వచ్చింది కాబట్టి 1, నిల్ 0, క్వాడ్ అంటే ఎంత? 4. సో 104. ఐయుఎం అనేది చివరి నార్మల్గా రాస్తామన్నాం. సో 104 యొక్క నేమ్ ఏంటి అని చూస్తే రూదర్ఫోర్డియం. సో రూదర్ఫోర్డియం అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్మోడైనమిక్స్ రిలేటెడ్గా ఏం అడుగుతున్నాడు అంటే డెల్టా జీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఒకటే ఫార్ములా ఉందిరా. సో డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా -2.303 ఆర్టీ లాగ్ కే. సో ఇక్కడ క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చేసాడు ఆర్ వాల్యూ. ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో 8.314 జౌల్ కే ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్ ఆర్ వాల్యూ. అండ్ టీ అనేది కూడా అబ్సల్యూట్ టెంపరేచర్. ఇన్ కేస్ నీ క్వశ్చన్లో డిగ్రీ సెల్సియస్లో ఇచ్చాడు అనుకో, అది నువ్వు కెల్విన్స్లోకి మార్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 27 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు క్వశ్చన్లో, కానీ ఇక్కడ నువ్వు ఎలా కనబడుతుంది? ఇక్కడ క్యాపిటల్ టీ కనబడుతుంది. క్యాపిటల్ టీ అంటే ఏంటి? అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే నువ్వు టెంపరేచర్ని కెల్విన్స్ రూపంలో చెప్పాలి. సో డిగ్రీస్ని కెల్విన్స్లో మార్చాలంటే ఏం చేయాలి? 273ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు 27 + 273 ఎంత? 300. సో 300 కెల్విన్స్. సో ఆర్ వాల్యూ రాసేసాం, టీ వాల్యూ రాసేసాం, 2.303 రాసేసాం. లాగ్ కే అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో ఇక్కడ ఇచ్చాడు చూడు, ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ యర్ రియాక్షన్ ఈస్ 10. సో 10. సో ఏమడుగుతున్నాడు? డెల్టా జీ వాల్యూ అడిగాడు. సో డెల్టా జీ అంటే గిబ్స్ ఎనర్జీ అనమాట. సో గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటాం. సో గిబ్స్ ఫ్రీ ఎనర్జీకి ఫార్ములా -2.303 ఆర్టీ లాగ్ కే. సో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? -5.744 కిలో జౌల్స్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి రైట్ ద రియాక్షన్ కోషెంట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. రియాక్షన్ కోషెంట్ అంటే ఏమీ లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్గా నువ్వు ఈ రియాక్షన్ తీసుకో, 3O2 గివ్స్ రైజ్ టు 2O3 ఉంది, ఓకేనా. సో ఎప్పుడైనా రియాక్షన్ కోషెంట్ అయినా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేసే విధానమైన రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి. ఏం చేయాలి అంటే పైన ప్రొడక్ట్స్ రాసుకోవాలి. సో ప్రొడక్ట్స్ ఏంటి? ఇక్కడ యారో మార్క్ ఇటువైపు ఉన్న వాటిని ప్రొడక్ట్స్ అంటాం. సో O3 కాన్సన్ట్రేషన్లో పవర్లో 2 పెట్టుకోవాలి. ఇక్కడ ముందు ఏదైతే కోఎఫిషియంట్ ఉందో అది పవర్లోకి వెళ్ళిపోద్ది. సో పైన ప్రొడక్ట్స్ రాసుకోవాలి, కింద రియాక్టెంట్స్ రాసేయాలి. రియాక్టెంట్స్ అంటే యారో మార్క్ ఇటువైపు ఉన్నవి. సో ఇటువైపు O2 ఉంది కాబట్టి O2 రాసేసాం. కాన్సన్ట్రేషన్ ముందు కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి పవర్లోకి 3 వెళ్ళిపోయింది. సో ఇది కాన్సన్ట్రేషన్ టర్మ్స్లో చెప్తే. అలా కాకుండా ప్రెషర్ టర్మ్లో చెప్పారు అనుకో, సేమ్ ప్రాసెస్, పైన ప్రొడక్ట్స్ రాసుకోవాలి, కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది పవర్లోకి వెళ్తుంది, బట్ పి అనేది రాసుకుంటాం. పి ఇండికేట్స్ ప్రెషర్. ఇక్కడ ఈ స్క్వేర్ బ్రాకెట్ ఏమి ఇండికేట్ చేస్తుంది? మరి కాన్సన్ట్రేషన్ని ఇండికేట్ చేస్తుంది. సో P/O2 ⁴ ఇది. ఓకేనా, క్లియర్ కదా?
సో సేమ్ అదే మోడల్లో కింద రియాక్షన్ కూడా చేశాడు అంతే. ఇప్పుడు ఏం చేసాం మనం, ఇందాకైతే ఈక్వేషన్ నుంచి ఈ మోడల్లో రాసాం, ఇప్పుడు దీని నుంచి ఈక్వేషన్ రాయాలి. ఎలా రాయాలి? సో ఆల్రెడీ చెప్పాను, పైన ఏవైతే ఉన్నాయో అవి ప్రొడక్ట్స్. సో ప్రొడక్ట్స్ ఏంటంటే NH3 ప్లస్ O2, రియాక్టెంట్స్ ఏంటంటే NO ప్లస్ H2O. ఓకే, అండ్ ఇంకేం చెప్పాను, ముందు పవర్లో కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వస్తాయి అని చెప్పాను. సో NH3 పవర్లో 4 ఉంది కాబట్టి కోఎఫిషియెంట్ ఎంత అన్నట్టు 4. O2 పవర్లో 5 ఉంది కాబట్టి కోఎఫిషియెంట్ ఎంత 5. NO పవర్లో 4 ఉంది కాబట్టి కోఎఫిషియెంట్ 4. H2O పవర్లో 6 ఉంది కాబట్టి కోఎఫిషియెంట్ 6. సో ఏవైతే పవర్లో ఉంటున్నావో అవి కోఎఫిషియెంట్స్ లాగా ముందుకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క రియాక్షన్ ఇది. సో రియాక్షన్ 4NO plus 6H2O gives rise to 4NH3 plus 5O2. అండ్ వాల్యూ ఆఫ్ KW అంటే అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అంటాం దీన్ని, అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. ఈ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ యొక్క వాల్యూ 1 × 10⁻⁻14. అండ్ యూనిట్స్ కూడా అడుగుతారా, యూనిట్స్కి వచ్చేటప్పటికి మోల్ స్క్వేర్ ప్లస్ లీటర్ స్క్వేర్, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ KP/KC రిలేషన్స్ అడుగుతున్నాడు. సో KP/KC రిలేషన్స్ ఏంటి అంటే KP = KC × RT హోల్ పవర్ ΔN. ఎప్పుడైనా ΔN వాల్యూ ఎలా కనుక్కోవాలి? ΔN అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్. సో ప్రొడక్ట్స్ అంటే ఇవి కదా, సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 2 మోల్స్ ఉన్నాయి, మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్. సో 1 + 3 అంటే ఎంత 4. సో 2 - 4, సో ΔN ఈక్వల్ టు ఎంత అవుతుంది, -2 వస్తుంది. సో KC × RT పవర్ -2. సో KP = KC × RT పవర్ -2. ఎప్పుడైనా ΔN వాల్యూ నెగిటివ్లో వచ్చింది అంటే అది KP < KC అన్నట్టు. సో KP < KC. సో ΔN వాల్యూ -2 అంటే నెగిటివ్లో వచ్చింది కాబట్టి KP < KC. ఇన్ కేస్ ΔN వాల్యూ 0లో వచ్చింది అనుకో, అప్పుడు అది KP = KC అవుతుంది. ఇన్ కేస్ ΔN వాల్యూ పాజిటివ్లో వచ్చింది అనుకో, KP > KC అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ΔN వాల్యూ నెగిటివ్లో వచ్చింది కాబట్టి KP < KC అనేది వస్తుంది రియాక్షన్కి. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద pH ఆఫ్ 10⁻³ మోలార్ HCl. ఇక్కడ pH రిలేటెడ్లో ఫార్ములా ఒకటి ఉందిరా, pH = log కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+, log కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+, log కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+. కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 10⁻³ అని ఇచ్చాడు. సో 10⁻³, సో 10⁻³ వేసేసుకున్నాం. సో మైనస్ అలాగే ఉంది. ఎప్పుడైనా లాగర్థం పవర్లో మైనస్ ఏదైనా ఉంటే అది ముందుకు వచ్చేస్తుంది. సో ఈ మైనస్ ఉన్నట్టు రాసేసాను. నెక్స్ట్ ఈ -3 రాయాలి కదా, ముందుకు వచ్చేస్తే ఆ -3 ఇదిగో ఇది. సో -3 log 10. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో +3 log 10. సో log 10 వాల్యూ ఎంత 1. సో +3 × 1 +3. ఓకేనా? సో pH ఎంత వస్తుంది, pH వాల్యూ వచ్చేటప్పటికి దీనికి 3 వచ్చింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ దీనికి చూద్దాం ఇప్పుడు. సో దీనికి చూస్తే ఎలా వస్తుంది అంటే pH = సేమ్ ప్రాసెస్ రా, log కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+. బట్ ఇక్కడ log కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఎంత తీసుకోవాలి సార్? 10⁻³ ఇచ్చాడు కదా, 10⁻³ తీసేసుకుందాం. అంటే 10⁻³ కరెక్టే, ఇంటూ 2 వేసుకోవాలి. సరే ఎందుకు ఇంటూ 2 వేశారు? ఇక్కడ 10⁻³ ఉంటే 10⁻³ వేశారు కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంటూ 2 ఎందుకు వేశారు? ఇంటూ 2 ఎందుకు వేశాను అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకున్నావు అనుకో, ఈ H2SO4 విడిపోయినప్పుడు ఎలా విడిపోద్ది, H2SO4 2H+ కింద, SO4 -2 కింద విడిపోద్ది. అంటే H2SO4 విడిపోయేటప్పుడు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని H+లు వస్తున్నాయి, 2 H+లు వస్తున్నాయి, అందుకనే ఇంటూ 2. ఇక్కడికి వచ్చేటప్పుడు HCl విడిపోయినప్పుడు ఎలా విడిపోతుంది, HCl విడిపోయినప్పుడు H+ కింద, Cl- కింద. అంటే ఎన్ని H+లు వస్తున్నాయి, ఒక H+ వస్తుంది. అయితే ఇంటూ 1 అంటే 10⁻³ ఇంటూ 1 ఎంత 10⁻³. సో వేసినా వేయకపోయినా పర్వాలేదు దానికైతే, కానీ దీనికి వెయ్యాలి.
సో H2SO4 విడిపోయేటప్పుడు 2 H+లు వస్తున్నాయి కాబట్టి ఇంటూ 2 వేసుకుంటున్నాం. సో 2 × 10⁻³ సో 2 × 10⁻³ సో దీన్ని ప్రాసెస్ కంటిన్యూషన్ చేస్తే నీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే యాసిడ్స్ రిలేటెడ్లో HCl H2SO4 రెండు కూడా యాసిడ్స్. ఓకేనా, రెండు యాసిడ్సే. కానీ ఇది యాసిడ్స్ అయితే ఈ మోడల్లో చేయాలి. కానీ బేసెస్ అడిగాడు అనుకో, బేసెస్ NaOH కానీ CaOH ట్వైస్, అంటే బేస్ అంటే ఏంటి, ఏదైతే OH- ని రిలీజ్ చేస్తుందో దాన్ని మనం బేస్ అని చెప్తాం. సో NaOH విడిపోయేటప్పుడు Na+ కింద OH- కింద విడిపోద్ది, అంటే NaOH నుంచి OH- వస్తుంది, అందుకని అది బేస్. సో అలాగా pH వాల్యూ బేసిస్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు POH వాల్యూ కనుక్కోవాలి, తర్వాత pH వాల్యూ కనుక్కోవాలి. సో POH ఫార్ములా ఏంటి అంటే ఇందాక pH = ఏం రాసాం, -log కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ రాసాం. అదే POH అనుకో -log కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH-. ఓకేనా, సో -log కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH-, -log కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- ఎంత కాన్సన్ట్రేషన్, OH- యొక్క కాన్సన్ట్రేషన్ 0.001 అంటే ఎంత, 10⁻³ సో 10⁻³ సో ఆల్రెడీ చెప్పాం ఈ -3 ఏమవుద్దన్నాం, ముందుకు వచ్చేస్తుంది. సో -3 log 10 సో మైనస్ ఇంటూ మైనస్ +3 log 10 log 10 వాల్యూ ఎంత 1 సో +3 × 1 దట్ ఈక్వల్ టు +3 సో POH +3 POH +3. కానీ మనకు అడిగింది క్వశ్చన్లో ఏంటి అంటే POH వాల్యూ కాదు pH వాల్యూ. సో మరి pH వాల్యూ ఎలా కనుక్కుంటాము, pH + POH = 14 ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. POH వాల్యూ ఎంత వచ్చింది మనకి, POH వాల్యూ 3 వచ్చింది. సో 3 = 14 సో pH = 14 - 3 దట్ ఈక్వల్ టు 11 సో pH ఎంత వచ్చింది, 11 వచ్చింది. ఓకేనా, pH = 11. సేమ్ ప్రాసెస్, కానీ ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- ఎలా తీసుకోవాలి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- ఎంత ఇచ్చారు ఇక్కడ, 0.01 ఇచ్చారు కదా, ఇంటూ 2 వేసుకోవాలి. ఎందుకు ఇంటూ 2 వేసుకున్నాం, ఎందుకంటే ఇది విడిపోయినప్పుడు Ca+2 కింద 2 OH- కింద విడిపోద్ది. సో అంటే 2 OH- వస్తున్నాయి కాబట్టి ఇంటూ 2 వేసుకున్నాం. ఇందాక H2SO4లో 2 H+ వస్తున్నాయి కాబట్టి ఇంటూ 2 ఎలాగైతే వేసుకున్నామో ఇక్కడ బేసిస్కి OH- చూసుకుంటాం. సో ఎన్నైతే OH- వచ్చినాయో అంతా ఇంటూ 2 చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి 2 OH- వస్తున్నాయి కాబట్టి బయటికి ఇంటూ 2 వేసుకున్నాం. సో 0.01 ఇంటూ 2 సో అది OH- కాన్సన్ట్రేషన్ కింద వేసి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్, ఇది ఎలాగైతే ఉందో అదే ప్రాసెస్ చేయాలి. ఓకేనా, so the pH of a solution of HCl hydrochloric acid is 4. pH value ఇచ్చాడు, pH ఎంతంట 4. ఓకే, నెక్స్ట్ ద మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్, ద మొలారిటీ అంటే ఏమీ లేదు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు ఒక ఫార్ములా ఉంటుంది, మొలారిటీ అంటే కాన్సన్ట్రేషన్ టర్మ్ అని ఇందాక ఆల్రెడీ చెప్పా. సో కాన్సన్ట్రేషన్కి ఫార్ములా ఏంటి అంటే 10⁻- pH సో 10⁻- pH వాల్యూ ఎంత 4 సో 10⁻-4 ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో 10⁻-4 ఏముంది, ఇదిగో 0.0001 మోలార్. సో దాన్ని 10⁻-4 కింద రాసుకుంటాం, 0.0001 అది మనకి pH వాల్యూ వస్తుంది. pH of a 0.05 molar H2SO4 0.05 molar H2SO4 సో ఫార్ములా వేసే pH -log కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఎంత అవుతుంది ఇక్కడ 0.05 ఇంటూ H2SO4 అన్నాడు కాబట్టి ఏం చేయాలి, ఇంటూ 2 తీసుకోవాలి. ఇంటూ 2 తీసుకుంటున్నాం. సో ఇంటూ 2 తీసుకుంటే ఎంత అవుతుంది, 0.05 ఇంటూ 2 0.10 అనేది వస్తుంది. క్యాలిక్యులేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సేమ్ ప్రాసెస్, జస్ట్ సబ్స్టిట్యూషనే ఉంటుంది అంతా. నెక్స్ట్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆక్సిడేషన్ నెంబర్స్ ఎలా అడుగుతున్నాడు, ఎస్ఐన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఎలిమెంట్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. K2MnO4లో Mn గురించి అడుగుతాడు. మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్లు అన్నీ కూడా దేనికి ఎక్కువగా ఉంటాయి అనుకున్నాం, డి బ్లాక్ ఎలిమెంట్స్కి ఎక్కువగా ఉంటాయి. సో K2MnO4లో Mnకి కనుక్కోవాలి.
ఎప్పుడూ కూడా పొటాషియం మీద +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉండడానికి ఇష్టపడతాయి. 1A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే లిథియం ఫ్యామిలీ అన్నీ కూడా +1లో ఉండడానికి ట్రై చేస్తాయి. నెక్స్ట్ బెరీలియం ఫ్యామిలీ అన్నీ కూడా +2లా ఉండడానికి ట్రై చేస్తాయి. బోరాన్ ఫ్యామిలీ అన్నీ కూడా +3, కార్బన్ ఫ్యామిలీ వచ్చేటప్పటికి +4, నైట్రోజన్ ఫ్యామిలీ వచ్చేటప్పటికి -3, ఆక్సిజన్ ఫ్యామిలీ -2, ఫ్లోరిన్ ఫ్యామిలీ వచ్చేటప్పటికి -1 ఈ మోడల్లో ఉండడానికి ట్రై చేస్తాయి. సో ఇప్పుడు K2MnO4లో ఇప్పుడు Mn మీద ఆక్సిడేషన్ స్టేట్ ఎంత X, O మీద ఎప్పుడూ కూడా ఎంత ఉండడానికి ట్రై చేస్తుంది అని చెప్పాను, -2 ఉండడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. ఓకేనా, నువ్వు దేని మీద అయితే కనుక్కోవాలి అనుకుంటున్నావో దాని మీద X అనుకోవాలన్నమాట. సో Mnకి కనుక్కోమన్నాడు కాబట్టి Mn మీద X. సో కిందది ఇంటూ పైది చేయాలిరా. 2 ఇంటూ +1 ప్లస్ 1 ఇంటూ X ప్లస్ 4 ఇంటూ -2 జస్ట్ కిందది ఇంటూ పైది చేస్తా చూడు. 2 ఇంటూ +1 ప్లస్ 1 ఇంటూ X ప్లస్ 4 ఇంటూ -2. సో 2 ఇంటూ +1 ఈక్వల్ టు తర్వాత 0. ఈక్వల్ టు తర్వాత 0 ఎప్పుడు ఇయ్యాలో కూడా చెప్తున్నాను చూసుకో. ఇచ్చినటువంటి మాలిక్యూల్లో పైన ప్లస్లు కనబడతలేదు, మాలిక్యూల్లో నెగిటివ్లు కనబడతలేదు, అంటే ఇది ఒక న్యూట్రల్గా కనబడుతుంది, న్యూట్రల్ మాలిక్యూల్. సో అందుకని ఈక్వల్ టు తర్వాత 0 వేసుకోవాలి. ఓకేనా. సో +1 ఇంటూ 2 ఎంత 2 + 2 + X -8 ఈక్వల్ టు 0, X - 6 ఈక్వల్ టు 0, X ఈక్వల్ టు +6. అంటే ఇందులో Mn మీద ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వస్తుంది, +6 అయితే వస్తుంది. సేమ్ అదే మోడల్లో C3O2 చూసుకుందాం. C3O2లో ఆక్సిజన్ మీద C మీద X అనుకోవాలి, O మీద -2. ఓకేనా. సో 3 ఇంటూ X ప్లస్ 2 ఇంటూ -2 ఈక్వల్ టు, ఇది ఒక న్యూట్రల్ మాలిక్యూల్, ప్లస్లు మైనస్లు కనబడతలేదు కాబట్టి ఈక్వల్ టు తర్వాత 0 వేసుకున్నాం. 3x - 4 ఈక్వల్ టు 0, X 3x ఈక్వల్ టు -4 ఇటువైపు వెళ్తే +4 అవుతుంది. X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది +4/3. X ఈజ్ ఈక్వల్ టు +4/3 అంటే కార్బన్ మీద ఆక్సిడేషన్ స్టేట్ ఎంత +4/3. అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఇలాగ మాత్రమే, అంటే నెంబర్గా +1లు +2లు అలా మాత్రమే కాదు, ఎలా వస్తున్నాయి +4/3 ఫ్రాక్షన్స్ రూపంలో కూడా పాసిబుల్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ జీరోస్ కూడా పాసిబుల్ అవుతాయి. అండ్ ఒక్కొక్కసారి C3O2లో మిడిల్ కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అడుగుతారా. సో జాగ్రత్తగా చూసుకో, ఇది -2, ఇది -2, ఇది +2, ఇది +2, ఇది 0. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇది ఆక్సిజన్ మీద -2 రా, ఆక్సిజన్ మీద -2, ఇది +2, ఇది +2, ఇది -2. ఓకేనా. సో ఒరిజినల్గా ఆర్డర్ అయితే ఈ మోడల్లో ఉంటుంది. మిడిల్ కార్బన్ మీద ఆక్సిడేషన్ స్టేట్ 0 ఉంటుంది. సేమ్ అదే మోడల్లో ఇక్కడ కార్బన్కి కనుక్కో, ఇక్కడ కార్బన్కి కూడా నువ్వు ట్రై చేయి. COOH కానీ కార్బన్కి ట్రై చేయండి, CH3కి. ఓకే, నెక్స్ట్ అసైన్ ఆక్సిడేషన్ నెంబర్ టు ద అండర్లైన్డ్ ఎలిమెంట్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. Cr2O7 -2 అన్నాడు. Cr2O7 -2. దీంట్లో మనం కనుక్కోవాల్సింది క్రోమియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్. క్రోమియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలి కాబట్టి క్రోమియం మీద మనం X అనుకోవాలి. నెక్స్ట్ ఆక్సిజన్ మీద ఎప్పుడు కూడా ఎంత ఛార్జ్ ఉంటుంది అన్నాను, -2 ఉంటుంది అని చెప్పా. సో -2 వేసేసా. సో 2 ఇంటూ X ప్లస్ 7 ఇంటూ -2 ఈక్వల్ టు -2. సరే ఇందాక 0 వేశారు, మరి ఇక్కడ -2 ఎందుకు వేశారు? ఎందుకు వేశాను అంటే ఇందాక నువ్వు చూసుకుంటే అవి న్యూట్రల్గా కనపడాయి, కానీ ఇక్కడ చూసుకున్నావు అనుకో మనకి ఏ విధంగా కనబడుతుంది, పైన ఛార్జ్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఏదైతే ఛార్జ్ వస్తుందో ఆ ఛార్జ్ ఈక్వల్ టు తర్వాత వేసుకోవాలి. సో ఇక్కడ -2 ఉంది కాబట్టి అందుకనే పవర్ ఈక్వల్ టు తర్వాత -2 వేసా. సో 2 ఇంటూ X 2x, 7 ఇంటూ -2 -14 ఈక్వల్ టు -2. సో 2x ఈక్వల్ టు -2, -14 ఇటువైపు వస్తే ఏమవుతుంది +14 అవుతుంది. సో 2x ఈక్వల్ టు +12, x ఈజ్ ఈక్వల్ టు +12/2 దట్ ఈక్వల్ టు +6. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు +6 అయితే వచ్చింది. ఓకేనా, క్లియర్ కదా. ఓకే, సో ఈ మోడల్లో మనం ఆక్సిడేషన్ స్టేట్స్ కనుక్కోవాలి. అయాన్స్ అయితే పైన ఏమైనా ఛార్జెస్ వస్తే కనుక అది ఈక్వల్ టు తర్వాత అయితే మనం వేసుకోవాలి. నెక్స్ట్ NaBH4లో ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ బోరాన్కి కనుక్కోవాలి. సో ఈ బోరాన్కి కనుక్కునేటప్పుడు బోరాన్ మీద X అనుకోవాలి కదా. సో బోరాన్ మీద X అనుకుంటున్నాం. ఎప్పుడూ కూడా Na మీద +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. హైడ్రోజన్ మీద మ్యాక్సిమం కండిషన్స్లో +1 ఉంటుంది. కానీ ఎప్పుడైతే హైడ్రోజన్ అనేది 1A గ్రూప్కి అటాచ్ అయినా
2A గ్రూప్కి అటాచ్ అయినా 3A గ్రూప్ ఎలిమెంట్స్కి అటాచ్ అయినా అంటే లిథియం ఫ్యామిలీ, బెరీలియం ఫ్యామిలీ, బోరాన్ ఫ్యామిలీకి అటాచ్ అయ్యి ఉంటే హైడ్రోజన్ మీద -1 వస్తుంది. ఇక్కడ చూడు హైడ్రోజన్ దేనికి అటాచ్ అవుతుంది? బోరాన్కి అటాచ్ అయింది. బోరాన్కి అటాచ్ అవ్వడం వల్ల దీనికి -1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో 1 ఇంటూ +1 కింద ఇంటూ పైది 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ -1 ఈక్వల్ టు 0. 1 ఇంటూ +1 అంటే +1 ప్లస్ ఎక్స్ -4 ఈక్వల్ టు 0, ఎక్స్ -3 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +3. సో అంటే బోరాన్ మీద ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +3 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చింది. ఓకేనా? సో ఈ స్లైడ్లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇక్కడ హైడ్రోజన్ మీద -1 ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది చెప్పాలి అనుకున్నాం. నెక్స్ట్ H2S2O8 ఉంది. సో H2S2O8 స్ట్రక్చర్ చూసుకుంటే ఈ మోడల్లో ఉంటుందిరా. సో ఎప్పుడైనా నీకు ఆక్సిజన్ మీద ఆక్సిజన్ కనెక్షన్ ఉంది అంటే అటువంటి ఆక్సిజన్కి పవర్లో -1లు వస్తాయి. ఆక్సిడేషన్ స్టేట్లు -1లు వస్తాయి. అంటే నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసుకో, ఈ ఆక్సిజన్ ఈ వేరే ఆక్సిజన్తో కలిసింది అంటే ఓన్లీ ఆక్సిజన్తో కలిసినప్పుడు మాత్రమే -1లు వస్తాయి. దాన్నే మనం పెరాక్సీ బాండ్ అంటాం. పెరాక్సీ బాండ్ అని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఆక్సిజన్ చూసుకో, ఈ ఆక్సిజన్ దేంతో కలిసింది? సల్ఫర్తో కలిసింది. అయితే -1 రాదు, -2. ఆక్సిజన్ మీద ఎప్పుడు -2 ఉంటుంది కదా, అలా -2ఏ వస్తుంది. ఈ ఆక్సిజన్ దేంతో కలిసింది? సల్ఫరు హైడ్రోజన్. ఆక్సిజన్తో కలవలేదు కదా, అయితే -2. ఇది సల్ఫరు అయితే -2. సో అలాగా ఇవి అన్నీ కూడా ఆక్సిజన్స్తో కలవట్లేదు, అందుకని -2. ఎప్పుడైనా ఆక్సిజన్తో కలిసింది అంటే -1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఆ బాండ్ పేరేంటి? పెరాక్సీ బాండ్. సో H2S2O8ని నేను ఎలా రాసుకుంటున్నాను అంటే O6O2 కింద రాసుకున్నాను. ఎందుకంటే 6 ఆక్సిజన్ల మీద -2 ఉంటుంటే 2 ఆక్సిజన్లకి -1 వస్తుంది. ఇప్పుడు సల్ఫర్కి కనుక్కోవాలి. సో సల్ఫర్కి కనుక్కుంటే ఎక్స్ అనుకున్నాం, సల్ఫర్ మీద ఎక్స్. సో 2 ఇంటూ +1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 6 ఇంటూ -2 ప్లస్ 2 ఇంటూ -1 ఈక్వల్ టు 0. సో +2 ప్లస్ 2x -12 -2. 2x -12 ఈక్వల్ టు 0. 2x ఈక్వల్ టు -12 ఇటువైపు వెళ్తే ఏమవుద్ది? +12. x ఈజ్ ఈక్వల్ టు +12/2 దట్ ఈక్వల్ టు +6. x ఈక్వల్ టు ఎంత వచ్చింది? +6 అయితే వచ్చింది. ఓకే, సేమ్ అదే మోడల్లో ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ O2F2 OF2. O2F2 ఏం కనుక్కోమన్నాడు? ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ కనుక్కోమన్నాడు కాబట్టి ఆక్సిజన్ మీద x అనుకోవాలి, ఫ్లోరిన్ మీద -1. సో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ -1 ఈక్వల్ టు 0. 2x -2 ఈక్వల్ టు 0. 2x ఈక్వల్ టు -2 ఇటువైపు వస్తే +2. x ఈజ్ ఈక్వల్ టు +2/2 ఎంత? 1. సో O2F2లో ఆక్సిజన్ మీద ఆక్సిడేషన్ స్టేట్ +1. నెక్స్ట్ అదే OF2 తీసుకున్నావు అనుకో, OF2లో ఆక్సిజన్ మీద x అనుకుంటాం, ఫ్లోరిన్ మీద -1. సో 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ -1 ఈక్వల్ టు 0. x -2 ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు +2. సో OF2లో ఆక్సిజన్ మీద +2 అంటే ఆక్సిజన్ మీద ఎప్పుడూ కూడా -2లు మాత్రమే కాదు -1లు పాసిబుల్ అవుతాయి ఎప్పుడు? పెరాక్సీ బాండ్ అయితే. అదే ప్లస్లు కూడా పాసిబుల్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే +1 పాసిబుల్ అయ్యింది, +2 కూడా పాసిబుల్ అయ్యింది ఆక్సిజన్ మీద. ఓకేనా? సో అయితే ఇక్కడ ఫైనల్గా ఏంటంటే O2F2లో +1, నెక్స్ట్ OF2కి వచ్చేటప్పటికి +2 ఆక్సిడేషన్ స్టేట్. సేమ్ అదే మోడల్లో Na2S4O6 సేమ్ ప్రాసెస్ సల్ఫర్కి కనుక్కోండి. సల్ఫర్ మీద x అనుకోవాలి, Na మీద +1, ఆక్సిజన్ మీద -2. నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటే x వాల్యూ ఎంత వస్తుంది? 2.5 వస్తుంది. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఉన్నాయి కదా, ఈ 4టిలో మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయి ప్రతి దానికి కూడా. సో ఫైండ్ అవుట్ చేసుకున్నావు అనుకో, దీనిలో Mn మీద ఆక్సిడేషన్ స్టేట్ +4 వస్తుంది x వాల్యూ. దీనిలో కనుక్కుంటే Mn మీద +7 ఆక్సిడేషన్ స్టేట్, ఇది కనుక్కుంటే Mn మీద +6 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడికి వచ్చేటప్పటికి Mn మీద +2 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. సో ఏది హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేటు? ఇదిగో KMnO4లో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది అబ్జర్వ్ చేసాం. విచ్ ఆఫ్ ద మాలిక్యూల్స్ కెన్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్ విత్ ఆల్కలైన్ మీడియం?
ఇక్కడ కెన్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్ ఇన్ ద ఆల్కలైన్ మీడియం. అమ్మ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటే ఏంటంటే దాని నుంచి బోత్ ఆక్సిడేషను జరగాలి, రిడక్షను జరగాలి. సో ఆక్సిడేషన్ జరగాలి, రిడక్షను జరగాలి. ఇదిగో చూడు, ఫర్ ఎగ్జాంపుల్గా క్లోరిన్ తీసుకున్నాం, ఓకేనా. క్లోరిన్ తీసుకున్నప్పుడు నీకు ఇక్కడ రియాక్షన్లో చూసుకున్నాం మనకి, ఎగ్జాంపుల్కి ఈ రియాక్షన్ తీసుకుంటే క్లోరిన్లో ఇక్కడ ఒకే ఎలిమెంట్ దగ్గర నుంచి జరగాలి ఆక్సిడేషన్ రిడక్షన్ కూడా, డిస్ప్రపోర్షనేషన్ అన్నాడు కాబట్టి. అంటే ఒకే ఎలిమెంట్ నుంచి ఆక్సిడేషన్ జరగాలి, రిడక్షన్ జరగాలి. సో రెండు జరుగుతున్నాయి కదా. సో క్లోరిన్ ద్వారా ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతుంది. సో ఇది ఒక డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ కింద అవుతుంది. సేమ్ అదే మోడల్లో P4 తీసుకో, ఇదిగో P4 దగ్గర నుంచి కూడా ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది, ఒకే ఎలిమెంట్ దగ్గర నుంచి జరుగుతుంది. అందుకని ఇది డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. నెక్స్ట్ ఎస్ఐట్ తీసుకో, ఎస్ఐట్ తీసుకున్నప్పుడు కూడా దీనిలో కూడా ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు కూడా ఎస్ఐట్ దగ్గర నుంచి ఒకే ఎలిమెంట్ దగ్గర నుంచి జరుగుతుంది కాబట్టి ఇది కూడా నువ్వు డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ కింద తీసుకోవచ్చు. సో అలాగా మూడిటికి కూడా డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ పాసిబుల్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఇందాక చూసాం మిడిల్ కార్బన్ ఏంటి, మిడిల్ కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, కార్బన్ది 0. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత +2, ఇది -2, ఇది +2, ఇది -2. సో మిడిల్ కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేటప్పటికి 0. ఓకే కదా, క్లియర్ కదా. సో ఇవి మ్యాక్సిమం న్యూమరికల్స్ రా, ఓకేనా. న్యూమరికల్స్ అయితే మ్యాక్సిమం ఇవే, మెయిన్లీ మోల్ కాన్సెప్ట్ రిలేటెడ్లోనే న్యూమరికల్స్ మిమ్మల్ని అడుగుతాడు, దేంట్లో IPE రిలేటెడ్లో అడుగుతాడు, ఓకేనా. థ్యాంక్ యూ.